రాబర్ట్ హుక్ పలుచని బెండు మొక్కను పరిశీలిస్తున్నప్పుడు అది అనేక చిన్న చిన్న గదులతో కూడిన తేనె పట్టు లాంటి నిర్మాణం లాగా ఉన్నట్లు గమనించాడు. బెండు అనేది చెట్టు యొక్క బెరడు నుండి వచ్చే ఒక పదార్థం. 1665వ సంవత్సరంలో హుక్ స్వయంగా రూపొందించిన సూక్ష్మదర్శిని ద్వారా దీనిని పరిశీలించాడు. రాబర్ట్ హుక్ ఈ గదులకు కణాలు అని పేరు పెట్టాడు. కణం అనేది ఒక చిన్న గది అని అర్థం గల ఒక లాటిన్ పదం అన్నమాట. మన చుట్టూ ఉన్న అన్ని జీవులు కణములతో నిర్మితమై ఉంటాయి. అయితే స్వతంత్రంగా జీవించే ఏక కణాలు కూడా ఉన్నాయి. ఈ జీవులను ఏకకణ జీవులు అని అంటారు. మరోవైపు బహుకణ జీవులైన శిలీంధ్రాలు, వృక్షాలు, జంతువులలో అనేక కణాలు శరీరంలో సమూహాలుగా ఏర్పడి వివిధ పనుల కోసం వివిధ రకాల శరీర భాగాలను ఏర్పరుస్తాయి. ప్రతి బహుకణ జీవి ఏక కణం నుండి ఏర్పడుతుంది. కణాలు తమలాంటి కణాలను ఉత్పత్తి చేయడానికి విభజించబడతాయి. ఈ విధంగా అన్ని కణాలు పూర్వం ఉన్న కణాల నుండి ఏర్పడతాయి. 1665వ సంవత్సరంలో రాబర్ట్ హుక్ మొదటిసారిగా కణాలను కనుగొన్నాడు. ఎప్పుడు అంటే 1665వ సంవత్సరంలో మొదటిసారిగా రాబర్ట్ హుక్ కణాలను కనుగొన్నాడు. రాబర్ట్ హుక్ బెండులోని కణాలను ప్రాథమిక సూక్ష్మదర్శిని సహాయంతో పరిశీలించాడు. 1674వ సంవత్సరంలో లీవెన్ హుక్ మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. లీవెన్ హుక్ కనుగొన్నాడు. ఇప్పుడు 1674లో మెరుగుపరచబడిన సూక్ష్మదర్శినితో చెరువు నీటిలో స్వేచ్ఛాయుత సజీవ కణాలను మొదటిసారిగా కనుగొన్నాడు. 1831వ సంవత్సరంలో రాబర్ట్ బ్రౌన్ కణంలోని కేంద్రకాన్ని కనుగొన్నారు. కణంలోని కేంద్రకాన్ని కనుగొనింది రాబర్ట్ బ్రౌన్, కణాన్ని కనుగొనింది రాబర్ట్ హుక్. నెక్స్ట్, అన్ని మొక్కలు మరియు జంతువులు కణాలతో నిర్మితమవుతాయని మరియు కణం జీవి యొక్క ప్రాథమిక ప్రమాణం అనే కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్తలు ఎవరు అంటే ష్లీడెన్ ష్వాన్. కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ష్లీడెన్ ష్వాన్. కణాలన్నీ పూర్వం ఉన్న కణాల నుండి ఉద్భవిస్తాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించింది వచ్చి విర్కోవ్. కణాలు పూర్వం ఉన్న కణాల నుంచే ఉద్భవించాయని సూచించడం ద్వారా కణ సిద్ధాంతాన్ని మరింతగా విస్తరించజేసింది విర్కోవ్. 1940వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని కనుగొనడం వలన కణం యొక్క సంక్లిష్ట నిర్మాణాన్ని మరియు దాని యొక్క వివిధ కణాంగాలను పరిశీలించడం మరియు అర్థం చేసుకోవడం సాధ్యమైంది. భూతద్దం యొక్క ఆవిష్కరణ సూక్ష్మ జీవ ప్రపంచ ఆవిష్కరణకు దారితీసింది. అమీబా, క్లామిడోమోనాస్, పారమేషియం మరియు బ్యాక్టీరియాలో వలె ఒకే కణం మొత్తం జీవిని ఏర్పరచగలదు అని తెలిపింది. సో ఏకకణ జీవికి ఎగ్జాంపుల్ అమీబా, క్లామిడోమోనాస్, పారమేషియం. నెక్స్ట్, ఆ కణాల ఆకారం మరియు పరిమాణం అవి నిర్వర్తించే నిర్దిష్ట విధులకు అనుగుణంగా ఉంటుంది. అమీబా వంటి కొన్ని కణాలు ఆకారంలో మార్పు చెందుతూ ఉంటాయి. కొన్ని సందర్భంలో కణాల ఆకారం దాదాపు స్థిరంగా ఉంటాయి మరియు ఒక ప్రత్యేక రకానికి చెందిన కణాలు విచిత్రంగా ఉంటాయి. ఉదాహరణకు నాడీ కణాలు. ఈ నాడీ కణాలు విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉంటాయి. ప్రతి జీవకణం అన్ని జీవుల లక్షణమైన కొన్ని ప్రాథమిక విధులను నిర్వర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మానవ శరీరంలో రక్తాన్ని పంపు చేయడానికి గుండె, ఆహారాన్ని జీర్ణం చేయడానికి జీర్ణాశయం మొదలైనవి ఉంటాయి. మానవ శరీరంలో శ్రమ విభజన ప్రతి కణంలో మనకి కనిపిస్తుంది. ప్రతి కణం కణాంగాలు అని పిలువబడే నిర్దిష్టమైన భాగాలను దానిలో కలిగి ఉంటుంది. కణంలోని ప్రతి కణాంగం కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, కణం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం వంటి ప్రత్యేక విధులను నిర్వహిస్తుంది. కణంలోని ప్రతి కణాంగం యొక్క విధి కణంలోని కొత్త పదార్థాన్ని తయారు చేయడం, అలాగే కణం నుండి వ్యర్థ పదార్థాలను తొలగించడం. ఈ కణాంగాల కారణంగా ఒక కణం జీవించగలుగుతుంది, దాని యొక్క విధులను కూడా నిర్వహించగలుగుతుంది. కణాంగాలు అన్నీ కలిసి కణం అని పిలువబడే ప్రాథమిక నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కణం యొక్క విధి ఏదైనప్పటికీ లేదా ఏ జీవుల్లో ఉన్న అన్ని కణాలు ఒకే రకమైన కణాంగాలను అయితే కలిగి ఉంటాయి. ప్రతి కణంలో 3 లక్షణాలను మనం గమనించవచ్చు. అవే ప్లాస్మా పొర, కేంద్రకం, కణద్రవ్యం. వీటి వలన కణంలోని అన్ని కార్యకలాపాలు మరియు కణం దాని చుట్టూ ఉన్న వాతావరణంతో పరస్పర చర్యలు జరగడం వలన ఈ లక్షణాల వలన ఇది సాధ్యమవుతుంది. ఫస్ట్, ప్లాస్మా పొర లేదా కణత్వచం. ప్లాస్మా పొరని కణత్వచం అని కూడా అంటారు. సో దాని గురించి చూద్దాం. ఇది కణం యొక్క పదార్థాన్ని దాని బాహ్య వాతావరణం నుండి వేరు చేసే బయట పొర ప్లాస్మా పొర అనేది. కణం లోపలికి వెలుపలికి కొన్ని పదార్థాల ప్రవేశాన్ని అలాగే నిష్క్రమణను ప్లాస్మా పొర అనేది అనుమతిస్తుంది. ఒక పదార్థం లోపలికి వెళ్ళాలన్నా బయటకు వెళ్ళాలన్నా ప్లాస్మా పొర పర్మిషన్ కావాలి. ఇది కొన్ని ఇతర పదార్థాల కదలికను కూడా నిరోధిస్తుంది అన్నమాట. కాబట్టి త్వచమును వరణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్తరం అని అంటారు. అందుకే దీనికి వరణాత్మక పారగమ్య త్వచం లేదా విచక్షణాస్తరం అని అంటారు.
కార్బన్ డయాక్సైడ్ లేదా ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు కణత్వచం ద్వారా లోపలకు బయటకు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా రవాణా అవుతాయి. కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వంటి వాయువులు వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా లోపలకు బయటకు రవాణా అనేవి అవుతాయి. ఒక పదార్థం ఎక్కువ గాఢత ఉన్న ప్రాంతం నుండి తక్కువ గాఢత ఉన్న ప్రాంతానికి కదులుతూ ఉండడాన్ని మనం వ్యాపనం అంటారు. సో ఈ వ్యాపనం అనే ప్రక్రియ ద్వారానే కార్బన్ డయాక్సైడ్, ఆక్సిజన్ వంటి కొన్ని వాయువులు ఈ కణత్వచం ద్వారా లోపలకు బయటకు రవాణా అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ డయాక్సైడ్, ఇది కణం యొక్క వ్యర్థ పదార్థం మరియు కణం ద్వారా విసర్జించబడాలి. నెక్స్ట్, ఈ కార్బన్ డయాక్సైడ్ అనేది కణంలో అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు కణాలలో వ్యాపనం ద్వారా ఇది బయటకు విసర్జించబడుతుంది అనమాట. అధిక గాఢతతో పేరుకుపోయినప్పుడు ఈ వ్యాపనం ద్వారా ఇది బయటకు వచ్చేస్తుంది. కణాల బాహ్య వాతావరణంలో కణాల లోపల ఉన్న దానితో పోలిస్తే కార్బన్ డయాక్సైడ్ గాఢత అనేది తక్కువగా ఉంటుంది. కణం లోపల ఆక్సిజన్ గాఢత తగ్గినప్పుడు వ్యాపన ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ కణంలోనికి ప్రవేశిస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ గాఢత తగ్గుతుందో అప్పుడు ఈ వ్యాపనం అనే ప్రక్రియ ద్వారా ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది. అందువలన వ్యాపనం అనేది కణాల మధ్య, అలాగే ఒక కణం మరియు దాని బాహ్య వాతావరణం మధ్య వాయు మార్పిడిలో ముఖ్యమైన పాత్ర అనేది పోషిస్తుంది. నీరు కూడా వ్యాపన నియమాన్ని పాటిస్తుంది. ఇటువంటి వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికని మనం ద్రవాభిసరణం అని అంటారు. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి అణువుల కదలికనే ద్రవాభిసరణం అని అంటారు. పారగమ్య త్వచం ద్వారా జరిగే నీటి ప్రసరణ నీటిలో కరిగిన పదార్థ పరిమాణం మీద కూడా ఆధారపడి ఉంటుంది. వర్ణాత్మక పారగమ్య త్వచం ద్వారా ద్రావిత గాఢత అధికంగా ఉన్న వైపుకు నీటి నికర వ్యాపనాన్ని మనం ద్రవాభిసరణం అని అంటారు. అల్ప గాఢత గల ద్రావణాన్ని హైపోటోనిక్ అంటారు. సమగాఢత గల ద్రావణాన్ని ఐసోటోనిక్ అంటారు. అధిక గాఢత గల ద్రావణాన్ని హైపర్టోనిక్ అని అంటారు. హైపోటోనిక్ అల్పగాఢత, ఐసోటోనిక్ సమగాఢత, హైపర్టోనిక్ అధిక గాఢత గల ద్రావణం. ద్రవాభిసరణం అనేది పారగమ్య త్వచం ద్వారా వ్యాపనం చెందే ఒక ప్రత్యేకమైన అంశం. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో కరిగించడం ద్వారా మనం గుడ్డు పై పెంకును తొలగించవచ్చు. సజల హైడ్రోక్లోరిక్ ఆమ్లం HCl ఆమ్లంలో కరిగించడం ద్వారా గుడ్డు పై పెంకును మనం తొలగించవచ్చు. గుడ్డు పై పొర ఎక్కువగా కాల్షియం కార్బోనేట్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్, మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కల కణాలు ద్రవాభిసరణం ద్వారా నీటిని పొందుతాయి. మొక్కల వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం కూడా ద్రవాభిసరణకు ఒక ఎగ్జాంపుల్. ద్రవాభిసరణకు ఎగ్జాంపుల్ ఏంటి అంటే మొక్కల ద్వారా నీటిని పీల్చుకోవడం. మంచినీటిలో నివసించే ఏకకణ జీవులు మరియు చాలా మొక్కలు ద్రవాభిసరణం ద్వారా నీటిని పొందుతాయి. మొక్కలు అనేవి వేర్ల ద్వారా నీటిని పీల్చుకోవడం మనం ద్రవాభిసరణకు ఒక ఎగ్జాంపుల్గా చెప్పవచ్చు. ఈ విధంగా కణం యొక్క జీవితంలో వాయువులు మరియు నీటి మార్పిడికి వ్యాపనం అనేది చాలా ముఖ్యమైనది. కణం దాని పరిసరాల నుండి పోషణను కూడా పొందుతుంది. శక్తి వినియోగాన్ని బట్టి అవసరమయ్యే రవాణా వ్యవస్థ ద్వారా వివిధ అణువులు కణం లోపలికి వెలుపలికి ప్రసరిస్తాయి. ప్లాస్మా పొర అనేది మృదువైనది. లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించబడింది. ఈ ప్లాస్మా పొర అనేది లిపిడ్లు మరియు ప్రోటీన్లు అని పిలువబడే సేంద్రియ అణువులతో రూపొందించారు. ఈ ప్లాస్మా పొర యొక్క నిర్మాణాన్ని ఎలక్ట్రానిక్ సూక్ష్మదర్శిని ద్వారా మాత్రమే మనం గమనించవచ్చు. కణత్వచానికి ఉండే సాగే గుణం వలన అది కణానికి వెలుపల గల ఆహారము, ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఈ ప్రక్రియ మనం ఎండోసైటోసిస్ అని అంటారు. ఎండోసైటోసిస్ అంటే కణానికి వెలుపల గల ఆహారం ఇతర పదార్థాలను చుట్టుముట్టి కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. దాన్ని మనం ఎండోసైటోసిస్ అంటారు. దీనికి ఎగ్జాంపులే అమీబా ఈ విధానం ద్వారానే తనకు కావలసిన ఆహారాన్ని గ్రహిస్తుంది. ఈ అమీబాకు సాగే గుణం ఉంటుంది. దాని వలన దాని వెలుపల దాని సర్కిల్లో ఉన్నటువంటి ఆహారాన్ని, ఆ పదార్థాలను అది చుట్టుముట్టి వాటి ద్వారా కణంలోనికి గ్రహించడానికి తోడ్పడుతుంది. ఆ పద్ధతిని మనం ఎండోసైటోసిస్ అంటారు. దానికి ఎగ్జాంపుల్ అమీబా. నెక్స్ట్, కణకవచం గురించి. కణకవచం అనేది ప్లాస్మా పొరతో పాటు కణకవచం అని పిలువబడే మరొక దృఢమైన బాహ్య కవచాన్ని మొక్క కణాలు అనేవి కలిగి ఉంటాయి. కణకవచం అనేది మొక్క కణాలు కలిగి ఉంటాయి. కణకవచం ప్లాస్మా పొరకు వెలుపల ఉంటుంది. మొక్క కణకవచం ప్రధానంగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. ఈ కణకవచం అనేది ప్రధానంగా సెల్యులోస్తో నిర్మితమై ఉంటుంది. సెల్యులోస్ ఒక సంక్లిష్టమైన పదార్థం మరియు మొక్కలకు దృఢమైన నిర్మాణాన్ని అందిస్తుంది. సజీవ మొక్క కణం ద్రవాభిసరణ ద్వారా నీటిని కోల్పోయినప్పుడు కణకవచానికి దూరంగా కణములోని పదార్థాలు కుంచుకుపోవడం లేదా సంకోచం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని మనం కణద్రవ్య వ్యాకోచం అని అంటారు. అంటే సజీవ కణంగా ఉన్న ఒక మొక్క తన నీటిని కోల్పోయినప్పుడు అది ఆ కణకవచానికి దూరంగా ఈ కణంలో ఉండే పదార్థాలు అనేవి కుంచుకుపోతాయి అన్నమాట.
అంటే సంకోచం చెందుతాయన్నమాట. ఆ విషయాన్నే మనం కణద్రవ్య వ్యాకోచం అని అంటారు. ముడుచుకుపోతుంది. ద్రవాభిసరణం ద్వారా కేవలం నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే నీటిని పీల్చుకోవడం కనిపిస్తుంది. నిర్జీవ కణాలు కాకుండా సజీవ కణాలు మాత్రమే ఈ ద్రవాభిసరణం ద్వారా నీటిని పీల్చుకుంటాయి. కణకవచం వలన మొక్కలు, శిలీంధ్రాలు మరియు బ్యాక్టీరియా కణాలు చాలా తక్కువ గాఢత గల బాహ్య ద్రావణం వలన పగిలిపోకుండా తట్టుకోగలవు. అటువంటి ద్రావణంలోని కణాలు ద్రవాభిసరణం ద్వారా నీటిని తీసుకోగలుగుతాయి. కణం ఉబ్బి కణకవచంపై ఒత్తిడి పెంచుతుంది. ఈ ఉబ్బిన కణానికి వ్యతిరేకంగా సమాన ఒత్తిడి అనేది కలిగిస్తుంది అనమాట. వాటి కవచాల ఆధారంగా అటువంటి కణాలు జంతు కణాల కంటే పరిసర ద్రావణాల్లో వచ్చే ఎక్కువ మార్పులను అయితే తట్టుకోగలుగుతాయి. నెక్స్ట్ కేంద్రకం ప్రతి కణం మధ్యలో ముదురు రంగు కలిగిన గుండ్రటి లేదా అండాకారపు చుక్క లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని మనం కేంద్రకం అంటారు. ముదురు రంగు కలిగిన గుండ్రటి అండాకారపు చుక్క లాంటి నిర్మాణం ఉంటుంది. దానిని మనం కేంద్రకం అని అంటారు. నెక్స్ట్ కేంద్రకాన్ని ఆవరించి 2 పొరల కేంద్రక త్వచం ఉంటుంది. కేంద్రకం లోపల నుండి దాని బయటకు అనగా కణద్రవ్యముకు పదార్థమును బదిలీ చేయడానికి అనుమతి ఇచ్చేందుకు ఈ కేంద్రక త్వచం రంధ్రాలను కలిగి ఉంటుంది. కణ విభజన జరిగేటప్పుడు మాత్రమే కడ్డీ వంటి నిర్మాణాలుగా కనిపించే క్రోమోజోమ్లను కేంద్రకం కలిగి ఉంటుంది. తల్లిదండ్రుల నుండి తర్వాతి తరానికి సంక్రమించే జన్యు సమాచారం ఈ క్రోమోజోమ్లలో DNA రూపంలో ఉంటుంది. క్రోమోజోమ్లు DNA మరియు ప్రోటీన్లతో కూడిన నిర్మాణాలు. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని మనం DNA అణువులు కలిగి ఉంటాయి. కణాలను నిర్మించడానికి మరియు ఏర్పరచడానికి అవసరమైన సమాచారాన్ని ఈ DNA అణువులు అనేవి కలిగి ఉంటాయి. ఈ DNAలోని క్రియాత్మక విభాగాలనే మనం జన్యువులు అని అంటారు. కణ విభజన చెందినప్పుడు ఈ DNA క్రోమాటిన్ పదార్థంతో భాగంగా ఉంటుంది. క్రోమాటిన్ పదార్థం చిక్కుబడిన దారముల వంటి పదార్థంగా మనకి కనిపిస్తుంది. కణ విభజన చెందేటప్పుడు ఈ క్రోమాటిన్ పదార్థం ఒక క్రోమోజోములుగా ఏర్పడుతుంది. కణ విభజన చెంది 2 కొత్త కణాలను ఏర్పరిచే కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కేంద్రకం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. కణ ప్రత్యుత్పత్తి ప్రక్రియలో కణం యొక్క రసాయన చర్యలను నిర్దేశించడం ద్వారా కణం అభివృద్ధి చెందే విధానాన్ని మరియు పరిపక్వ సమయంలో అది ఏ రూపంలో కనిపిస్తుందో నిర్ణయించడంలో కూడా పర్యావరణంతో పాటు ఇది కీలక పాత్ర పోషిస్తుంది. బ్యాక్టీరియా వంటి కొన్ని జీవులలో కేంద్రకం లేకపోవడం వలన కణం యొక్క కేంద్రక ప్రాంతం సరిగా అనేది ఏర్పడదు. కేవలం కేంద్రక ఆమ్లాలను కలిగి ఉండి సరిగా ఏర్పడినటువంటి కేంద్రక ప్రాంతాన్ని మనం న్యూక్లియాయిడ్ అని అంటారు. కేంద్రక త్వచం లేని కణాలను కేంద్రక పూర్వ కణాలు అని అంటారు. వీటిని మనం కేంద్రక పూర్వ కణాలు అని కూడా అంటాం. ప్రో అనగా ఆదిమ లేదా ప్రాథమిక అని, కార్యాన్ అనగా కేంద్రం అని. కేంద్రక త్వచం కలిగిన కణాలలో కూడిన జీవులనే నిజకేంద్రక జీవులు అని అంటారు. కేంద్రక త్వచం కలిగి ఉంటే నిజకేంద్రక జీవులు, కేంద్రక త్వచం లేకుంటే కేంద్రక పూర్వ జీవులు. నిజకేంద్రక కణాలలో ఉన్న ఇతర ముఖ్య కణద్రవ్య కణాంగాలను కూడా కేంద్రక పూర్వ కణాలు కలిగి ఉండవు. అటువంటి కణాంగాల యొక్క అనేక విధులు కణద్రవ్యం యొక్క అభివృద్ధి చెందని వ్యవస్థీకృత భాగాల ద్వారా కూడా నిర్వహించబడతాయి. కిరణజన్య సంయోగ క్రియ జరిపే కేంద్రక పూర్వ బ్యాక్టీరియాలో పత్రహరితం త్వచీయత కోశాలతో సంబంధం కలిగి ఉంటుంది. కానీ నిజకేంద్రక కణాలలో వలె ప్లాస్టిడ్లతో సంబంధం కలిగి ఉండదు. నెక్స్ట్ కణద్రవ్యం అనేది ప్లాస్మా పొర లోపల ఉండే ద్రవ పదార్థం. ఇది అనేక ప్రత్యేకమైన కణాంగాలను కలిగి ఉంటుంది. ఈ కణాంగాలలో ప్రతిదీ కణం కోసం ఒక నిర్దిష్టమైన విధిని నిర్వర్తిస్తుంది. కణాంగాలు త్వచాల చేత ఆవరించబడి ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలలో స్పష్టమైన కేంద్రకం లేకపోవడంతో పాటు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు కూడా ఉండవు. నిజకేంద్రక కణాలు కేంద్రకంతో పాటు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలను కలిగి ఉంటాయి. వైరస్లు ఏ విధమైన పొరలను కలిగి ఉండవు. అందువలన అవి జీవుల శరీరంలో ప్రవేశించే దాని కణ యంత్రాంగం ద్వారా అభివృద్ధి చెందే వరకు జీవ లక్షణాలను వ్యక్తం చేయవు. కేంద్రక పూర్వ కణం సాధారణంగా చిన్నదిగా ఉంటుంది. కేంద్రక పూర్వ కణం యొక్క పరిమాణం 1 to 10 మైక్రోమీటర్లు. నిజకేంద్రక కణ పరిమాణం పెద్దదిగా ఉంటుంది. దాని యొక్క పరిమాణం వచ్చేసి 5 to 100 మైక్రోమీటర్లు. నిజకేంద్రక కణం యొక్క పరిమాణం 5 to 10 మైక్రోమీటర్లు, 5 నుంచి 100 మైక్రోమీటర్లు ఉంటుంది. కేంద్రక పూర్వ కణాల్లో ఒక క్రోమోజోమే ఉంటుంది. నిజకేంద్రక కణాల్లో 1 కంటే ఎక్కువ క్రోమోజోమ్లు ఉంటాయి. కేంద్రక పూర్వ కణాలకి త్వచయుత కణాంగాలు అనేవి ఉండవు. నిజకేంద్రక జీవులకు మాత్రం త్వచయుత కణాంగాలు అనేవి ఉంటాయి. ఈ కణాంగాలు
నెక్స్ట్ కణాంగాలు. ప్రతి కణం దాని అంతర్భాగాలను బాహ్య వాతావరణం నుండి వేరు చేసి ఉంచడానికి దాని చుట్టూ ఒక త్వచాన్ని అయితే కలిగి ఉంటుంది. బహుకణ జీవుల కణాలతో సహా పెద్ద మరియు సంక్లిష్ట కణాలకు వాటి సంక్లిష్టమైన నిర్మాణం మరియు విధులకు అనుకూలించే చాలా రసాయనిక చర్యలు అనేవి అవసరం. వివిధ రకాలైన ఈ చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణములు తమలోని త్వచం చేత ఆవరించబడిన నిర్మాణాలను ఉపయోగించుకుంటాయి. కేంద్రక పూర్వ కణాల నుండి నిజకేంద్రక కణాలను వేరు చేసే లక్షణాలలో ఇది కూడా ఒకటనమాట. అంటే వివిధ రకాలైన చర్యలను ఒకదానికొకటి వేరుగా ఉంచడానికి ఈ కణము తమలోని త్వచం చేత ఆవరించబడిన నిర్మాణాలను ఉపయోగించుకుంటాయి. నెక్స్ట్ ఈ కణాంగాలు అంతర్జీవ ద్రవ్యజాలం, గాల్జీ సంక్లిష్టం, లైజోమ్లు, మైటోకాండ్రియా, ప్లాస్టిడ్లు ఇవన్నీ కూడా ముఖ్యమైనవి. అయితే అంతర్జీవ ద్రవ్యజాలం గురించి ఇప్పుడు చూద్దాం. అంతర్జీవ ద్రవ్యజాలం అనేది త్వచం చేత ఆవరించబడిన నాళాలు మరియు పొరలతో కూడిన పెద్ద వలల వంటి నిర్మాణాన్ని అంతర్జీవ ద్రవ్యజాలం అంటారు. ఇది పొడవైన గొట్టాలు లేదా గుండ్రని లేదా దీర్ఘచతురస్రాకార సంచుల్లాగా కనిపిస్తుంది. అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క త్వచం నిర్మాణంలో ప్లాస్మా పొర అనేది ఉంటుంది. నెక్స్ట్ అంతర్జీవ ద్రవ్యజాలం రెండు రకాలు. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గరుకు అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క ఉపరితలంపై రైజోమ్లు అనబడే రేణువులు అతకబడి ఉంటాయి. అన్ని క్రియాశీల కణాలలో ఉండే రైబోజోమ్లు ప్రోటీన్ల తయారీకి సంబంధించిన ప్రదేశాలు. తయారు చేయబడిన ప్రోటీన్లు అంతర్జీవ ద్రవ్యజాలంను ఉపయోగించుకొని కణంలోని వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. కణం పనిచేయడానికి అవసరమైన కొవ్వు అణువులు లేదా లిపిడ్ల తయారీలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేది సహాయపడుతుంది. వీటిలో కొన్ని ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియని మనం కణ జీవనోత్పత్తి అని అంటారు. ప్రోటీన్లు మరియు లిపిడ్లు కణ త్వచాన్ని నిర్మించడంలో సహాయపడతాయి. ఈ ప్రక్రియనే త్వచ జీవోత్పత్తి అని అంటారు. కొన్ని ఇతర ప్రోటీన్లు, లిపిడ్లు, ఎంజైమ్లు మరియు హార్మోన్లుగా పనిచేస్తాయి. వివిధ కణజాలాలలో అంతర్జీవ ద్రవ్యజాలం కనిపించే రీతిలో చాలా తేడా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ జీవ కణాల కణజాల వ్యవస్థను ఏర్పరుస్తుంది. కణద్రవ్యం యొక్క వివిధ ప్రాంతాల మధ్య లేదా కణద్రవ్యం మరియు కేంద్రకం మధ్య పదార్థాల రవాణాకు వారధిలాగా పనిచేయడం అంతర్జీయ ముఖ్యమైన విధి. అంతర్జీవ ద్రవ్యజాలం కణం యొక్క కొన్ని రసాయన చర్యలకు ఉపరితలాన్ని ఆవరించే కణద్రవ్య అల్లికలాగా అనేది పనిచేస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువులు సమూహంలోని కాలేయ కణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లేదా అనేక విష పదార్థాలను మందులుగా నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర అనేది పోషిస్తుంది. సకశేరుకాలు అని పిలువబడే జంతువుల సమూహంలోని కాలేయ కణాలలో ఈ నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం అనేక విష పదార్థాలను మందులను నిర్వీర్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం. గాల్జీ సంక్లిష్టం. ఈ గాల్జీ సంక్లిష్టాన్ని మొదటగా వివరించింది కెమిన్లో గాల్జీ. ఈ గాల్జీ సంక్లిష్టంలో సిస్టర్నే అనే కోశాలతో కూడిన త్వచ వ్యవస్థ దాదాపు సమాంతరంగా అమర్చబడి తంతరులుగా ఉంటుంది. ఈ త్వచాలు తరచుగా అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క పొరలతో సంబంధాన్ని కలిగి ఉండి సంక్లిష్ట కణీయత త్వచ వ్యవస్థతో మరొక భాగాన్ని ఏర్పరుస్తాయి. అంతర్జీవ ద్రవ్యజాలం సమీపంలో సంశ్లేషణ చేయబడిన పదార్థం కట్టగా చేయబడి గాల్జీ సంక్లిష్టం ద్వారా కణం లోపల మరియు వెలుపల ఉన్న వివిధ భాగాలకు పంపబడుతుంది. దీని విధులు ఉత్పత్తుల నిల్వ, ఉత్పత్తుల రూపాంతరం మరియు ఉత్పత్తులను కోశాలతో ప్యాక్ చేయడం దీని విధులు. కొన్ని సందర్భాల్లో గాల్జీ సంక్లిష్టంలోని సమ్మేళమైన చక్కెరల నుండి సంక్లిష్ట చక్కెరలు తయారు చేసుకోవచ్చు. గాల్జీ పరికరం నుండి లైజోమ్లు కూడా ఏర్పడతాయి. గాల్జీ పరికరం నుండి లైజోమ్లు కూడా ఏర్పడతాయి. కెమెల్లో గాల్జీ గురించి చూద్దాం. ఆయన 1943 సంవత్సరంలో బ్రెసియా సమీపంలోని కెట్టెనోలో జన్మించారు. ఇతను పావియా విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను అభ్యసించారు. 1865 సంవత్సరంలో పట్టభద్రుడయ్యాక పావియాలో సెయింట్ మార్టీ ఆసుపత్రిలో పనిచేయడం ప్రారంభించారు. ఆ సమయంలోనే ఆయన పరిశోధనలు చాలా వరకు నాడీ వ్యవస్థకు సంబంధించినవిగా ఉండేవి. 1872 సంవత్సరంలో అతను అబియా టెగ్రాసాలో దీర్ఘకాలిక అనారోగ్యం కోసం ఏర్పడిన ఆసుపత్రిలో మెడికల్ ఆఫీసర్ పదవిని అయితే అంగీకరించారు. ఆ సమయంలో గాల్జీ నిర్వహించిన అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీ కణ నిర్మాణాలను రంజనం చేసే విప్లవాత్మక పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అని అంటారు. అత్యంత ప్రాముఖ్యత కలిగిన పని స్వతంత్ర నాడీ మరియు నాడీకణ నిర్మాణాలను రంజనం చేసే ఒక విప్లవాత్మకమైన పద్ధతిని బ్లాక్ రియాక్షన్ అని అంటారు. ఈ పద్ధతి సిల్వర్ నైట్రేట్ యొక్క బలహీన ద్రావణాన్ని ఉపయోగించి కణాల ప్రక్రియలు మరియు అత్యంత సున్నితమైన శాఖలను గుర్తించడంలో చాలా విలువైనది. ఈయన సాంకేతికతను సవరించడం, మెరుగుపరచడం వంటి విధానాలపై ఇతని జీవితాంతం పనిచేస్తూనే ఉన్నారు. 1960వ సంవత్సరంలో నాడీ వ్యవస్థ నిర్మాణంపై చేసిన కృషికి శాంటియాగో రామోని కాజల్తో కలిసి నోబెల్ బహుమతి అనేది ఈయన పంచుకున్నారు. లైజోమ్లు. నిర్మాణాత్మకంగా లైజోమ్లు జీర్ణ ఎంజైమ్లతో నిండిన త్వచం చేత ఆవరించబడిన కోశాలు. ఈ ఎంజైమ్లు అనేవి RER చేత తయారు చేయబడ్డాయి.
ఈ లైసోజోమ్లు ఒక రకంగా కణం వ్యర్థాలను విసర్జించే వ్యవస్థ. ఇది బయట పదార్థాలను అలాగే పాతబడిపోయిన కణాంగాలను జీర్ణం చేయడం ద్వారా కణాన్ని శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాత కణాంగాలు కణంలోనికి ప్రవేశించే బయట పదార్థాలు బ్యాక్టీరియా లేదా ఆహారం లైసోజోములలో అంతరించిపోతాయి. ఇవి సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. లైసోజోమ్లు సంక్లిష్ట పదార్థాలను సరళమైన పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. లైసోజోమ్లలో సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసే శక్తివంతమైన ఎంజైమ్స్ అనేవి ఉంటాయి. తన జీవ కార్యాలలో భంగం వాటిల్లినప్పుడు, కణం దెబ్బతిన్నప్పుడు లైసోజోమ్లు పగిలి వాటిలోని ఎంజైమ్లు ఆ కణాన్ని జీర్ణం చేస్తాయి. కాబట్టి లైసోజోమ్లను కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. లైసోజోమ్లనే కణం యొక్క స్వయం విచ్చిత్తి సంచులు అని అంటారు. ఇప్పుడు మైటోకాండ్రియా గురించి చూద్దాం. మైటోకాండ్రియాల్ని మనం కణశక్త్యాగారాలని అంటాము. ఇవి 2 త్వచాలతో కప్పబడి ఉంటాయి. మైటోకాండ్రియాలో బయటికి వచ్చిన త్వచం అనేది రంధ్రహితంగా ఉంటుంది. లోపల త్వచం అనేది లోతుగా ముడతబడి ఉంటుంది. ఈ ముడతల్ని మనం ఏటీపీ ఉత్పాదక రసాయన చర్యల కోసం ఉపరితల వైశాల్యాన్ని అనేవి అధికం చేస్తాయి. జీవికి అవసరమైన వివిధ రసాయన కార్యకలాపాలకు కావలసిన శక్తిని మైటోకాండ్రియా ఏటీపీ అణువుల రూపంలో విడుదల చేస్తుంది. ఏటీపీ అనగా ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఈ ఏటీపీని కణం యొక్క నగదు అనగా ఎనర్జీ కరెన్సీ అని అంటారు. ఏటీపీని ఎనర్జీ కరెన్సీ అని అంటారు. కొత్త రసాయన సమ్మేళనాలు తయారు చేయడానికి మరియు యాంత్రిక పని కోసం శరీరం ఏటీపీలో నిల్వ చేయబడిన శక్తిని ఉపయోగించుకుంటుంది. మైటోకాండ్రియాలు ప్రత్యేకమైన కణాంగాలు. అవి వాటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. అందువల్ల మైటోకాండ్రియాలు కొన్ని స్వతంత్ర ప్రోటీన్లను తయారు చేసుకుంటాయి. ప్లాస్టిడ్ల గురించి చూద్దాం. ఇవి వృక్ష కణాలలో మాత్రమే ఉంటాయి. ఇవి 2 రకాలు. ప్లాస్టిడ్లు అనేవి కేవలం వృక్ష కణాలు మాత్రమే ఉంటాయి. అవి 2 రకాలు: క్రోమోప్లాస్టిడ్లు, ల్యూకోప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అనేవి వర్ణయుత ప్లాస్ట్లు, ఎటువంటి రంగు అనేది ఉండదు. ల్యూకోప్లాస్ట్లు వచ్చేవి తెలుపు లేదా రంగు లేని ప్లాస్ట్లు. క్రోమోప్లాస్ట్లు అనేవి వర్ణయుత ప్లాస్ట్లు. ల్యూకోప్లాస్ట్లు అనేవి తెలుపు లేదా రంగు లేని ప్లాస్ట్లను. పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్లను క్లోరోప్లాస్ట్లు అని అంటారు. పత్రహరితం అనే వర్ణద్రవ్యం కలిగిన క్రోమోప్లాస్ట్లనే క్లోరోప్లాస్ట్లు అంటారు. మొక్కల్లో కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఈ క్లోరోప్లాస్ట్లు అనేవి చాలా ముఖ్యమైనవి. క్లోరోప్లాస్ట్లో పత్రహరితంతో పాటు వివిధ పసుపు లేదా నారింజ వర్ణకాలను కూడా కలిగి ఉంటుంది. ప్రాథమిక కణాంగాలైన ల్యూకోప్లాస్ట్లలో పిండి పదార్థాలు, నూనెలు మరియు ప్రోటీన్ రేణువులు వంటి పదార్థాలు నిల్వ చేయబడతాయి. క్లోరోప్లాస్ట్ యొక్క అంతర్గత నిర్మాణ వ్యవస్థ అనే పదార్థంలో పొందుపరచబడిన అనేక త్వచ దంతలను కలిగి ఉంటుంది. ఇవి బాహ్య నిర్మాణంలో మైటోకాండ్రియానైతే పోలి ఉంటాయి. మైటోకాండ్రియా వలె ప్లాస్ట్లు కూడా వాటి సొంత డిఎన్ఏ మరియు రైబోజోమ్లను కలిగి ఉంటాయి. ప్లాస్ట్లు కూడా సొంత డిఎన్ఏ రైబోజోమ్లను అయితే కలిగి ఉంటాయి. నెక్స్ట్ రిక్తికలు అనేవి ఘన లేదా ద్రవ పదార్థాలను నిల్వ ఉంచే సంచులు అనమాట. జంతు కణాల్లో రిక్తికలు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి. అదే వృక్ష కణాల్లో అయితే చాలా పెద్ద పరిమాణంలో ఉంటాయి. వృక్ష కణాల రిక్తిక మొత్తం వాటి కణ పరిమాణంలో వచ్చేసి 50 to 90% అనేవి ఆక్రమిస్తుంది. అదే వృక్ష కణాల్లో రిక్తికలు రసంతో నిండి ఉంటాయి మరియు కణానికి స్ఫిత దృఢత్వాన్ని అందిస్తాయి. వృక్ష కణం యొక్క జీవిత కాలంలో ముఖ్యమైన అనేక పదార్థాలు రిక్తికల్లో నిల్వ చేయబడతాయి. వీటిలో అమైనో ఆమ్లాలు, చక్కెరలు, వివిధ సేంద్రియ ఆమ్లాలు, కొన్ని ప్రోటీన్లు అనేవి ఉంటాయి. అమీబా వంటి ఏకకణ జీవులలో ఆహార రిక్తికల్లో అమీబా తిన్న ఆహార పదార్థాలు ఉంటాయి. కొన్ని ఏకకణ జీవులలో కణం నుండి అదనపు నీటిని మరియు కొన్ని వ్యర్థాలను విసర్జించడంలో ప్రత్యేకమైన రిక్తికలు కూడా ముఖ్యమైన పాత్ర అనేవి పోషిస్తాయి. ప్రతి కణం దాని త్వచం మరియు అవయవాలు నిర్దిష్ట మార్గాలలో నిర్వహించడం వలన దాని నిర్మాణాన్ని మరియు పనిచేసే సామర్థ్యాన్ని పొందుతాయి. ఈ విధంగా కణం ఒక ప్రాథమిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. శ్వాసక్రియ, పోషణ మరియు వ్యర్థ పదార్థాలను తొలగించడం లేదా కొత్త ప్రోటీన్లను ఏర్పరచడం వంటి విధులను నిర్వహించడానికి ఇది కణాలకు సహాయపడుతుంది. కణం అనేది జీవుల యొక్క ప్రాథమిక నిర్మాణ ప్రమాణం. ఇది జీవి యొక్క ప్రాథమిక క్రియాత్మక ప్రమాణం. కొత్త కణాలు తయారయ్యే ప్రక్రియనే మనం కణ విభజన అని అంటాం. కణ విభజన 2 రకాలుగా ఉంటుంది. ఒకటి సమవిభజన, 2 క్షయకరణ విభజన. సమవిభజన, క్షయకరణ విభజన. కణ విభజన ప్రక్రియ ద్వారా కణాలు పెరుగుదల కోసం విభజించడాన్ని మనం సమవిభజన అని అంటాం. ఈ ప్రక్రియలో తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలను ఏర్పరుస్తుంది. తల్లి కణం ఒకేలాంటి 2 పిల్ల కణాలు ఏర్పరిస్తే సమవిభజన. పిల్ల కణాలు తల్లి కణం వలె అదే సంఖ్యలో క్రోమోజోమ్లను కలిగి ఉంటాయి. ఇది జీవులలో కణజాలాల పెరుగుదలకు, మరమ్మతులకు సహాయపడుతుంది. జంతువులు, వృక్షాలలో ప్రత్యుత్పత్తి అవయవాలు లేదా కణజాలాల్లోని ప్రత్యేక కణాలు విభజన చెంది బీజ కణాలు ఏర్పడి ఫలదీకరణం అనంతరం సంతానాన్ని ఏర్పరుస్తాయి. ఈ 2 వరుస విభజనలు కలిగి ఉండే క్షయకరణ విభజన అనే విభిన్న ప్రక్రియ ద్వారా విభజన అనేవి చెందుతాయి.
ఈ క్షయీకరణ విభజనలో కేవలం 2 కణాలకు బదులుగా 4 కొత్త కణాలు అనేవి ఏర్పడతాయి అన్నమాట. ఈ 4 కొత్త కణాలు ఏర్పడతాయి. ఈ కొత్త కణాలలో తల్లి కణాల్లోని సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. తల్లి కణాల సంఖ్యలో సగం క్రోమోజోములు మాత్రమే ఉంటాయి. కణం జీవి యొక్క ప్రాథమిక నిర్మాణాత్మక ప్రమాణం. కణాలు అనేవి లిపిడ్లు మరియు ప్రోటీన్లతో కూడిన ప్లాస్మా పొరతో ఆవరించబడి ఉంటాయి. కణత్వచం కణంలోని చురుకైన భాగం. ఇది కణం యొక్క క్రమానుగతం చేయబడిన అంతర్గత బాహ్య వాతావరణాల మధ్య పదార్థాల యొక్క ప్రసరణను నియంత్రిస్తుంది. వృక్ష కణాల్లో ప్రధానంగా సెల్యులోస్తో కూడిన ఒక కణకవచం కణత్వచానికి వెలుపల ఉంటుంది. కణకవచం ఉండడం వలన మొక్కల జంతువులు మరియు బ్యాక్టీరియా యొక్క కణాలు అల్పగాఢత మాధ్యమంలో పగిలిపోకుండా ఉండేలా చేస్తుంది. నిజకేంద్రక జీవుల్లోని కేంద్రకం కణద్రవ్యం నుండి 2 పొరల త్వచం ద్వారా వేరు చేయబడుతుంది. ఇది కణం యొక్క జీవక్రియలను నిర్దేశిస్తుంది. ఈఆర్ కణాంతర్గత రవాణాకు మార్గంగా మరియు పదార్థాల తయారీకి ఉపతలాన్ని అయితే సమకూరుస్తుంది. గాల్జీ సంక్లిష్టం త్వచంతో ఆవరించబడిన కోశాల దంతలను కలిగి ఉండి కణ ఉత్పన్నాలను నిల్వ చేయడం, రూపాంతరం చేయడం మరియు ప్యాకింగ్ చేయడం వంటి విధులను విమర్శిస్తుంది. చాలా వృక్ష కణాలు ప్లాస్టిడ్లు అని పిలువబడే పెద్ద త్వచ అవయవాలను కలిగి ఉంటాయి. ఇవి 2 రకాలు: క్రోమోప్లాస్ట్లు, ల్యూకోప్లాస్ట్లు. పత్రహరితం కలిగి ఉన్న క్రోమోప్లాస్ట్లను హరిత రేణువులు అని అంటారు. పత్రహరితం కలిగిన క్రోమోప్లాస్ట్లను హరిత రేణువులు అంటారు. ఇవి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయి. ల్యూకోప్లాస్ట్ల యొక్క ప్రాథమిక విధి ఏంటిది అంటే నిల్వ చేయడం. బాగా పరిపక్వం చెందిన వృక్ష కణాల మధ్యలో పెద్ద రిక్తికలు కలిగి ఉంటాయి. ఇది కణం యొక్క స్ఫీతాన్ని నిర్మించడానికి సహాయపడుతుంది. ఈ వ్యర్థాలతో సహా ముఖ్యమైన పదార్థాలను నిల్వ చేస్తుంది. నెక్స్ట్, ఈ కేంద్రక పూర్వ కణాలకు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు అనేవి ఉండవన్నమాట. కేంద్రక పూర్వ కణాలకు త్వచం చేత ఆవరించబడిన కణాంగాలు ఉండవు. వాటి క్రోమోజోములు కేవలం కేంద్రక ఆమ్లంతో కూడి ఉంటాయి. ఇవి కణాంగాలుగా చాలా చిన్న రైబోజోమ్లను మాత్రమే కలిగి ఉంటాయి. జీవుల్లోని కణాలు శరీర పెరుగుదలకు, మృత కణాలను భర్తీ చేయడానికి మరియు ప్రత్యుత్పత్తి కోసం బీజ కణాలను ఏర్పరచడానికి విభజన చెందుతాయి. సో ఇదండి ఫస్ట్ లెసన్కి 9th క్లాస్ బయాలజీ ఫస్ట్ లెసన్. 9th బయాలజీ ఫస్ట్ లెసన్ జీవుల మౌలిక ప్రపంచం గురించి, దానికి సంబంధించినటువంటి నోట్స్. సో జీవరాశులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి. అమీబాలో ఒకే కణం చలనం, ఆహార సేకరణ, వాయు మార్పిడి మరియు విసర్జన ఇలాంటి విధులను నిర్వర్తిస్తుంది. అమీబాలో ఒకే ఒక కణం ఈ విధులన్నింటినీ నిర్వర్తిస్తుంది. బహుకణ జీవులలో మిలియన్ల సంఖ్యలో కణాలుంటాయి. ఇందులో చాలా వరకు కణాలు నిర్దిష్టమైన విధులు నిర్వహించడానికి ప్రత్యేకత కలిగి ఉంటాయి. శరీరంలో ఒక నిజమైన ప్రదేశంలో కణాల సమూహాలు ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తాయి. ఆ కణాల సముదాయాన్ని మనం కణజాలం అని అంటారు. శరీరంలో ఒక నిజమైన ప్రదేశంలో కణాల సమూహాలు ఒక ప్రత్యేక పనిని నిర్వహిస్తాయి. ఆ కణాల సముదాయాన్ని మనం కణజాలం అంటారు. అత్యధిక సామర్థ్యంతో పనిచేయడానికి కణాల అమరిక అనేది ఏర్పాటు చేయబడుతుంది. రక్తం, పోషక కణజాలం, కండరాలు అనేవి కణజాలానికి ఎగ్జాంపుల్. కణజాలానికి ఉదాహరణ ఏవి అంటే రక్తం, పోషక కణజాలం మరియు కండరాలు. నెక్స్ట్, నిర్మాణంలో సారూప్యతను కలిగి ఒక ప్రత్యేకమైన విధిని నిర్వర్తించడానికి ఏర్పాటైన కణాల సముదాయమే కణజాలం. మొక్కలు చలించలేవు, స్థిరంగా ఉంటాయి. అవి నిటారుగా ఉంటాయి కనుక ఎక్కువ మొత్తంలో సహాయక కణజాలంను కలిగి ఉంటాయి. సాధారణంగా ఈ సహాయక కణజాలం నిర్జీవ కణాలను కలిగి ఉంటుంది. జంతువులు ఆహారం, సహచరులు, ఆశ్రయం కొరకు సంచరిస్తాయి. మొక్కలతో పోలిస్తే జంతువులు ఎక్కువ శక్తిని వినియోగిస్తాయి. అవి చాలా వరకు సజీవ కణజాలాన్ని కలిగి ఉంటాయి. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితమైతే జంతువులు అలా కాదు. మొక్కలలో కొన్ని కణాలు జీవితాంతం విభజన చెందుతాయి. ఈ కణజాలాలు కొన్ని స్థిరీకరించబడి ఉంటాయి. నెక్స్ట్, విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వివిధ వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలంగా ఉపయోగించారు. విభజన చెందే సామర్థ్యం ఆధారంగా వృక్ష కణజాలాలను పెరిగే లేదా విభాజ్య కణజాలం లేదా శాశ్వత కణజాలంగా ఉపయోగించారు. జంతువులలో కణాల పెరుగుదల ఏకరీతిగా ఉంటుంది కనుక జంతువులలో విభజన చెందే ప్రదేశాలు, విభజన చెందని ప్రదేశాలు అనే హద్దులు ఉండవన్నమాట. అవయవ వ్యవస్థలోని నిర్మాణాత్మక వ్యవస్థ చాలా సంక్లిష్ట నిర్మాణం కలిగిన మొక్కలలో కంటే సంక్లిష్ట నిర్మాణం కలిగిన జంతువుల్లో చాలా ప్రత్యేకమైనది, నిర్దిష్టమైనది. వృక్షాలలో స్థానబద్ధత, జంతువులలో చలనాలు వంటి భిన్న అనుకూలనాలు కూడా కనిపిస్తాయి. ఈ భిన్నత అవయవ వ్యవస్థ నిర్మాణానికి కూడా సహకరిస్తుంది. మొక్కలు జంతువుల సంక్లిష్ట శరీర నిర్మాణం సూచించిన విధంగా కణజాలాల భావన గురించి కొంత వివరంగా మాట్లాడుతుంది. మొక్కల్లో పెరుగుదల కొన్ని ప్రత్యేకమైన ప్రాంతాలలో మాత్రమే జరుగుతుంది. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో విభాజ్య కణజాలం అనే విభజన చెందే కణజాలం ఉంటుంది.
విభాజ్య కణజాలం ఉండే ప్రాంతాన్ని బట్టి అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలంగా విభజించారు. 3 రకాలుగా విభజించారు. అగ్ర విభాజ్య కణజాలం, మధ్యస్థ విభాజ్య కణజాలం, పార్శ్వ విభాజ్య కణజాలం. ఈ విభాజ్య కణజాలం నుండి ఏర్పడిన కొత్త కణాలు మొదట విభాజ్య కణజాలం వలె ఉంటాయి. కానీ అవి పెరిగి పరిపక్వత చెందే కొలది వాటి లక్షణాలు నెమ్మదిగా మార్పు చెంది ఇతర కణజాలాలుగా మారి విభేదం చెందుతాయి. అభివృద్ధి చెందే వేర్లు, కాండముల యొక్క అగ్ర భాగాలలో అగ్ర విభాజ్య కణజాలం అనేది ఉంటుంది. ఈ అగ్ర విభాజక కణజాలం వేరు, కాండం పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజక కణజాలం వచ్చేసి వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. అగ్ర విభాజక కణజాలం వచ్చేసి వేరు, కాండం పొడవును వృద్ధి చేస్తుంది. పార్శ్వ విభాజక కణజాలం వేరు, కాండం యొక్క వ్యాసాన్ని పెంచుతుంది. కొన్ని మొక్కలలో కనుపులకు దగ్గరగా మధ్య విభాజ్య కణజాలం ఉంటుంది. ఈ విభాజక కణజాలంలోని కణాలు చాలా చురుకుగా ఉంటాయి. అవి ఈ కణాలలో చక్కని కణద్రవ్యం, సెల్యులోస్లతో తయారైన పలుచని కణకవచాలు, స్పష్టమైన కేంద్రకాలను అయితే కలిగి ఉంటాయి. రిక్తికలు విభాజక కణజాలంలో ఉండవు. విభాజక కణజాలంలో ఉండనివి రిక్తికలు. శాశ్వత కణజాలం గురించి చూసినట్లయితే విభాజక కణజాలం నుండి ఏర్పడిన కణాలు ఒక ప్రత్యేక పాత్రను తీసుకొని విభజన సామర్థ్యం కోల్పోతాయి. దీని ఫలితంగా ఇవి శాశ్వత కణజాలంగా మారతాయి. ఈ విధంగా అవి శాశ్వత ఆకారం, పరిమాణం, విధులను ఏర్పరచుకునే ప్రక్రియను విభేదనం అంటారు. విభేదనం వివిధ రకాల శాశ్వత కణజాలాల అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. సరళ శాశ్వత కణజాలం. సాధారణంగా సరళ శాశ్వత కణజాలం బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. సరళ శాశ్వత కణజాలం అనేది బాహ్య చర్మం కింద కొన్ని పొరలుగా ఉంటుంది. మృదు కణజాలం సాధారణంగా కనిపించే సరళ కణజాలం. ఇది పలుచని కణకవచం కలిగి ప్రత్యేకీకరణం చెందని కణాలు కలిగి ఉంటుంది. ఇవి సజీవ కణాలు. ఈ కణజాలంలో మృదు కణజాలంలోని కణాలు వదులుగా అమర్చబడి పెద్ద పెద్ద కణాంతర అవకాశాలను కలిగి ఉంటాయి. ఈ కణజాలం సాధారణంగా ఆహారమును నిల్వ చేస్తుంది. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితంను కలిగి కిరణజన్య సంయోగ క్రియను కూడా నిర్వహిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో దీన్ని హరిత కణజాలం లేదా క్లోరెన్ కైమా అని అంటారు. కొన్ని పరిస్థితుల్లో మృదు కణజాలం పత్రహరితం కలిగి కిరణజన్య సంయోగ క్రియను నిర్వహిస్తుంది. ఈ ప్రక్రియనే మనం హైడ్రోక్లైమా అని అంటారు. నీటి మొక్కల్లో మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడతాయి. ఇటువంటి మృదు కణజాలాన్ని మనం వాయుగత కణజాలం అని అంటారు. నీటిపై తేలడానికి ఉపయోగపడే ఈ మృదు కణజాలాన్ని వాయుగత కణజాలం అంటారు. మొక్కలలో వంగే గుణానికి కారణమైన మరో కణజాలం వచ్చేసి స్థూలకోణ కణజాలం. మొక్కల్లో వంగే గుణానికి కారణమైన కణజాలం స్థూలకోణ కణజాలం. దీన్ని కోలెన్ కైమా అంటారు. మృదు కణజాలంలో కొన్ని పరిస్థితుల్లో కిరణజన్య సంయోగ క్రియకు తోడ్పడే కణజాలాన్ని హరిత కణజాలం లేదా క్లోరిన్ కైమా అంటారు. మృదు కణజాలంలో పెద్ద పెద్ద వాయు కుహరాలు ఉండి నీటిపై తేలడానికి ఉపయోగపడితే వాటిని వాయుగత కణజాలం అంటారు. మొక్కల్లో వంగే గుణానికి కారణమైతే స్థూలకోణ కణజాలం లేదా కోలెన్ కైమా అంటారు. నులితీగలు ఎగబాకే కాండాలు కలిగిన మొక్కలలో వివిధ భాగాలు విరిగిపోకుండా వంగడానికి ఇది సహకరిస్తుంది. ఇది యాంత్రిక ఆధారాన్ని కూడా ఇస్తుంది. పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద ఈ కణజాలాన్ని మనం చూడవచ్చు. అయితే ఈ కణజాలంలోని కణాలు సజీవంగా పొడవుగా సాగి మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. స్థూలకోణ కణాలను మనం పత్రవృంతం యొక్క బాహ్య చర్మం కింద చూడవచ్చు. అలాగే ఇవి సజీవంగా పొడవుగా సాగి మొక్కల్లో మూలల్లో క్రమరహితంగా దళసరిగా ఉంటాయి. కణాల మధ్య కణాంతర అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సరళ కణజాలంలో ఇంకొక రకమైన కణజాలం దృఢ కణజాలం. ఇది మొక్కను గట్టిగా దృఢంగా చేస్తుంది. కొబ్బరిలో పీచును మనం చూడవచ్చు. ఇది దృఢ కణజాలంతో తయారవుతుంది. దృఢ కణజాలంతో తయారైన దానికి ఉదాహరణ కొబ్బరిలోని పీచు. ఈ దృఢ కణజాలంలో ఉన్న కణాలే నిర్జీవ కణాలు. ఇవి లిగ్నిన్తో చేయబడిన దళసరి కణకవచాలను కలిగి ఉండడం వలన సన్నగా పొడవుగా ఉంటాయి. తరచుగా వీటి కణకవచాలు ఎంత దళసరిగా ఉంటాయి అంటే కణం లోపల ఖాళీ ప్రదేశం అనేది ఉండదు. చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అన్నమాట. ఈ కణజాలం కాండాలు, నాలికా పుంజాల చుట్టూ, ఆకుల ఈనెల్లో మరియు గింజల విత్తనాల చుట్టూ ఉన్న గట్టి కవచాల్లో ఉంటుంది. ఇది మొక్క భాగాలకు బలాన్ని ఇస్తుంది. నీటి ఎద్దడి కలిగిన ఆవాసాల్లో పెరిగే మొక్కల్లో నీటి నష్టం నుండి కాపాడడం క్లిష్టం కాబట్టి బాహ్య చర్మం అనేది దళసరిగా ఉంటుంది. మొక్క యొక్క వాయుగత భాగాల్లోని బాహ్య చర్మ కణాలు తరచుగా మైనం వంటి నీటిని నిరోధించే పొరను బాహ్యంగా ఉపరితలంపై స్రవిస్తాయి. ఇది మొక్కకు నీటి నష్టం నుండి రక్షణగా, యాంత్రికంగా జరిగే దాడి నుండి రక్షణలో సహాయపడుతుంది. చాలా వరకు బాహ్య చర్మ కణాలు బల్లపరుపుగా ఉంటాయి. తరచుగా అంతట కణకవచం కంటే బాహ్య మరియు ప్రక్క కణకవచం దళసరిగా ఉంటుంది. పత్ర బాహ్య చర్మంలో అక్కడక్కడ చిన్న రంధ్రాలను మనం గమనించవచ్చు. ఆ రంధ్రాలనే మనం పత్ర రంధ్రాలు అంటాం. పత్ర రంధ్రాలను ఆవరించి 2 మూత్రపిండాకారంలో
శరీరంలో ఉన్న రక్షక కణాలు ఉంటాయి. రక్షక కణాలు మూత్రపిండాకారంలో ఉంటాయి. వాతావరణంలోని వాయువుల మార్పిడికి ఈ కణాలు అవసరం అవుతాయి. బాష్పోత్సేకం కూడా పత్ర రంధ్రాల ద్వారానే జరుగుతుంది. బాష్పోత్సేకం పత్ర రంధ్రాల ద్వారా జరుగుతుంది. నీటిని శోషించుకునే వేర్ల యొక్క బాహ్య చర్మ కణాలు సాధారణంగా శోషణ ఉపరితల వైశాల్యాన్ని ఎక్కువగా పెంచే పొడవైన మూలకేశాల వంటి భాగాన్ని కలిగి ఉంటాయి. ఎడారి మొక్కల వంటి కొన్ని మొక్కల్లో బాహ్య చర్మం దళసరి మైనం పోతగల క్యూటిన్ బాహ్య ఉపరితలంపై కలిగి ఉంటాయి ఎడారి మొక్కలు. అయితే క్యూటిన్ అనేది జల నిరోధక శక్తి కలిగిన ఒక రసాయన పదార్థం. క్యూటిన్ అనేది జల నిరోధక శక్తి కలిగిన ఒక రసాయన పదార్థం. మొక్కలు పెరుగుతున్న కొలది వెలుపల ఉండే రక్షక కణజాలం కొన్ని మార్పులు అనేది చెందుతుంది. వల్కలంలో ఉన్న ద్వితీయ విభాజక కణజాలం బెండులో ఉన్న కణాల పొరను ఏర్పరుస్తుంది. అయితే బెండులో ఉన్న ఈ కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సూబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. బెరడులో ఉన్న కణాలు నిర్జీవంగా ఉండి దగ్గరగా కణాంతర అవకాశాలు లేకుండా అమరి ఉంటాయి. వాటి కణకవచాలు సోబరిన్ అనే పదార్థాన్ని కలిగి ఉండి నీరు గాలి చొరబడకుండా చేస్తుంది. సంక్లిష్ట కణజాలం ఒకటి కంటే ఎక్కువ రకాల కణాలతో ఏర్పడుతుంది. ఈ కణాలు అన్ని ఒకదానితో ఒకటి సహకరిస్తూ ఒకే రకమైన పనిని నిర్వర్తిస్తాయి. సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ దారువు పోషక కణజాలం. సంక్లిష్ట కణజాలానికి ఉదాహరణ దారువు పోషక కణజాలం. ఇవి రెండు ప్రసరణ కణజాలాలు మరియు నాళికా పుంజాలుగా ఏర్పడతాయి. నాళికా కణజాలం ఉండడం వల్ల సంక్లిష్ట మొక్కల్లో ఒక నిర్దిష్టమైన లక్షణం. దారువులు దారు కణాలు, దారు నాళాలు, దారు మృదు కణజాలం మరియు దారు తంతువులు ఉంటాయి. అయితే దారు కణాలు, దారు నాళాలు దళసరి కణకవచం కలిగి ఉండి పరిణితి చెందిన తర్వాత చాలా వరకు నిర్జీవ కణాలతో ఉంటాయి. ఈ దారు కణాలు, దారు నాళాల వంటి నిర్మాణాలు. ఇవి నీరు, ఖనిజ లవణాలు నిట్ట నిలువుగా రవాణా చెందడానికి సహాయపడతాయి. దారు మృదు కణజాలం ఆహారాన్ని నిల్వ చేస్తుంది. దారు నారలు వివిధ పనులకు సహకరిస్తుంది. పోషక కణజాలం 5 రకాల కణాలతో ఏర్పడుతుంది. చాలని కణాలు, చాలని నాణాలు, సహకణాలు, పోషక కణజాల తంతువులు మరియు పోషక మృదు కణజాలం. మొత్తం 5 రకాల కణాలతో పోషక కణజాలం ఏర్పడుతుంది. చాలని నాళాల గోడలు రంధ్రయుతంగా ఉంటాయి. పోషక కణజాలం పత్రం నుండి ఆహారాన్ని ఇతర భాగాలకు రవాణా చేస్తుంది. పోషక కణజాల తంతువులు తప్ప అన్నీ కూడా సజీవ కణాలు. ఇది ఇప్పుడు జంతు కణజాలం గురించి చూద్దాం. జంతు కణజాలం అనేది మన శరీరంలో కణజాలాలకు ఉదాహరణగా రక్తము, కండర కణజాలంను గుర్తించవచ్చు. కణజాలాలు చేసే పనిని బట్టి జంతువుల కణజాలాలను వివిధ రకాలుగా విభజించవచ్చు. అవి ఉపకళా కణజాలం, సంయోజక కణజాలం, కండర కణజాలం, నాడి కణజాలం. అయితే రక్తం అనేది సంయోజక కణజాలం. కండర కణజాలంను ఏర్పరుస్తాయి. నెక్స్ట్ ఉపకళా కణజాలం. జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని మనం ఉపకళా కణజాలం అని అంటారు. జంతువుల్లో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణనిచ్చే కణజాలాన్ని ఉపకళా కణజాలం అంటారు. ఈ ఉపకళా కణజాలం శరీరం అంతర్భాగాలను మరియు కుహరాలను కప్పి ఉంచుతుంది. శరీర అంతర్భాగాలను కుహరాలను కప్పి ఉంచే కణజాలం ఉపకళా కణజాలం. శరీరంలో వివిధ అవయవ వ్యవస్థలను ఉపకళా కణజాలం అనేది వేరు చేస్తుంది. చర్మము, నోటి లోపలి పొర, రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఇది ఉంటుంది. ఈ ఉపకళా కణజాలం అనేది చర్మము, నోటి లోపలి పొర, అలాగే రక్తనాళాల పై పొర, ఊపిరితిత్తులు, వాయుగోనులు, వృక్కనాళాలలో ఉంటుంది. ఉపకళా కణజాలంలోని కణాలు దగ్గరగా అమరి ఉంటాయి. వాటి మధ్య అతి తక్కువ సిమెంట్ పదార్థం కలిగి ఉండడం వలన కణాంతర అవకాశాలు లేకుండా ఉంటాయి. ఏ పదార్థమైనా శరీరంలోనికి ప్రవేశించాలన్నా బయటకు పోవాలన్నా ఈ ఉపకళా కణజాలం యొక్క ఒక్క పొరనైనా కనీసం దాటగలగాలంట. చూడండి, ఏ పదార్థమైనా సరే శరీరంలోకి ప్రవేశించాలన్నా అలాగే బయటకు పోవాలన్నా ఈ ఉపకళా కణజాలం యొక్క కనీసం ఒక పొరనైనా సరే కనీసం దాటగలగాలి. రక్తనాళాల, త్వచ కణాలు లేదా ఊపిరితిత్తుల వాయుగోనులు వంటి విచక్షణ స్తర ఉపరితలం ద్వారా పదార్థాల రవాణా జరిగే తలాలలో సరళ బల్లపరుపు ఉపకళా కణజాలం ఉంటుంది. దీనిని సరళ శల్కల ఉపకళ అని అంటారు. స్క్వామా లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం. స్క్వామా లేదా శల్కల అనగా పొలుసులతో కూడిన చర్మం అని అర్థం. సరళ శల్కల ఉపకళా కణాలు చాలా పలుచుగా, పల్లపరుపుగా ఉంటాయి మరియు సున్నితమైన పొరను ఏర్పరుస్తాయి. ఆహార వాహిక, నోటి కుహరంలోని పొర శల్కల ఉపకళా కణాల చేత కప్పబడి ఉంటాయి. శరీరం రక్షణనిచ్చే చర్మం కూడా ఉపకళా కణజాలంతోనే తయారవుతుంది. చర్మంలో ఉపకళా కణజాలాల కణాలు నష్ట నివారణకు అనేక వరుసల్లో అమర్చబడి ఉంటాయి. ఇలా పొరలుగా అమరి ఉండడం చేత ఈ కణజాలాన్ని స్తరిత శల్కల ఉపకళా కణజాలం అని
అంటారు. పేగు లోపలి పొర వంటి శోషణ స్రావక క్రియలు జరిగే చోట పొడవాటి ఉపకళా కణాలు ఉంటాయి. ఈ ఉపకళా కణజాలం స్తంభాకారంగా ఉపకళ అంతటా అవరోధాలు దాటుకుంటూ కదలికలను సులభతరం చేస్తుంది. శ్వాసనాళంలో స్తంభాకార కణజాలం శైలికలను కూడా కలిగి ఉంటుంది. కణాల వెలుపలికి కేశాల వంటి నిర్మాణాలుగా ఇవి కనిపిస్తాయి. ఈ శైలికల చలనాలు శ్లేష్మమును ముందుకు తోస్తాయి. ఈ రకమైన ఉపకళా కణజాలాన్ని శైలికామయ ఉపకళా కణజాలం అని అంటారు. ఘనాకార ఉపకళా కణజాలం మూత్రనాళాలతో లాలాజల గ్రంథుల నాళాలతో పొరలు ఏర్పరిచి యాంత్రిక ఆధారాన్ని ఇస్తుంది. కొన్ని ఉపకళా కణాలు అదనంగా ప్రత్యేకతను కలిగి గ్రంథి కణాలుగా ఉపకళా ఉపరితలంపై పదార్థాలను స్రవిస్తాయి. నెక్స్ట్ గ్రంథి కణజాలం కొన్నిసార్లు ఉపకళా కణజాలంలో కొంత భాగం లోపలికి ముడుచుకుపోయి బహుకణ గ్రంథిగా ఏర్పడుతుంది. కనుక దీన్ని గ్రంథి ఉపకళా కణజాలం అని అంటారు. నెక్స్ట్ సంయోజక కణజాలం. రక్తం ఒక రకమైన సంయోజక కణజాలం. సంయోజక కణజాలంలోని కణాలు వదులుగా అమర్చబడి అంతర మాత్రికలు పొందుపరచబడి ఉంటాయి. మాత్రిక ఈ జెల్లీ వలె, ద్రవం వలె అధిక సాంద్రత లేదా దృఢంగా ఉంటుంది. నిర్దిష్టమైన విధిని కలిగిన సంయోజక కణజాలంలో మాత్రిక స్వభావం అనేది భిన్నంగా ఉంటుంది. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని మనం ప్లాస్మా అంటారు. దీనిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. రక్తంలో ద్రవరూప మాత్రికని ప్లాస్మా అంటారు. దానిలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలికలు ఉంటాయి. ప్లాస్మాలో ప్రోటీన్లు, లవణాలు, హార్మోన్లు ఉంటాయి. నెక్స్ట్ రక్తం ప్రవహిస్తూ వాయువులు, జీర్ణమైన ఆహారం, హార్మోన్లు, వ్యర్థ పదార్థాలను వివిధ అవయవాలకు రవాణా చేస్తుంది. ఎముక సంయోజక కణజాలానికి మరొక ఉదాహరణ. సంయోజక కణజాలానికి ఫస్ట్ ఒక ఉదాహరణ రక్తం, ఇంకొక ఉదాహరణ ఎముక. ఎముక సంయోజక కణజాలానికి మరొక ఉదాహరణ. నెక్స్ట్ ఇది కండర కణజాలానికి ముఖ్యమైన శరీర భాగాలకు కూడా ఆధారాన్ని ఇస్తుంది. ఇవి దృఢంగా ఉండి వంగే గుణం లేకుండా ఉంటుంది. ఎముకల కణాలు దృఢమైన మాత్రికలో విడి ఉండి కాల్షియం మరియు ఫాస్ఫరస్ లవణాలతో నిర్మితమవుతాయి. ఎముకలు కాల్షియం, ఫాస్ఫరస్ లవణాలతో నిర్మితమవుతాయి. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలం సంధి బంధనం లేదా లిగమెంట్. రెండు ఎముకల సంధి తలాలను కలిపే ఇంకొక సంయోజక కణజాలమే సంధి బంధనం లేదా లిగమెంట్. ఇది సాగే గుణం కలిగి ఉంటుంది, దృఢంగా ఉంటుంది. చాలా తక్కువ మాత్రికను కలిగి ఉండి రెండు ఎముకల సంధి తలాలను కలుపుతుంది. రెండు ఎముకల సంధి తలాలను అయితే కలుపుతుంది. కండరాలను ఎముకతో అతికించి ఉంచే ఇంకొక సంయోజక కణజాలమే స్నాయుబంధనం లేదా టెండన్. ఎముకతో అతికించి ఉంచేది స్నాయుబంధనం. ఎముకల సంధి తలాలను కలిపేది సంధిబంధనం లిగమెంట్. అతికి ఉంచేది టెండన్. స్నాయుబంధనం లేదా టెండాన్ అన్నది తంతు కణజాలంతో దృఢంగా ఉండి కొంత వంగే గుణం కలిగి ఉంటుంది. మృదులాస్థి అనేది మరొక సంయోజక కణజాలం. రక్తం, ఎముక, మృదులాస్థి సంయోజక కణజాలాలు. విశాలంగా వేరు చేయబడిన కణాలను కలిగి ఉంటుంది. దీనిలో ఉండే మాతృక ప్రోటీన్లు, చక్కెరలతో నిర్మితమై ఉంటుంది. ఈ మృదులాస్థి ఎముకల కీళ్ళు ఉపరితలం అనేది మృదువుగా చేస్తుంది మరియు నాసికాగ్రం, చెవిదొప్ప, వాయునాళం, స్వరపేటికలో ఉంటుంది. మృదులాస్థి ఎక్కడెక్కడ ఉంటుంది అంటే ఎముకల కీళ్ళ ఉపరితలాన్ని మృదువుగా చేస్తుంది అనమాట. మరియు ఇవి నాసికాగ్రం అంటే ముక్కు అగ్రభాగంలో, చెవిదొప్పలో, అలాగే వాయునాళం, స్వరపేటికలో కూడా మృదులాస్థి కణజాలం అనేది ఉంటుంది. ఏరియోలార్ అన్నది సంయోజక కణజాలంను చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళము, నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో మనం చూడవచ్చు. ఏరియోలార్ అన్నది సంయోజక కణజాలాన్ని చర్మానికి, కండరాలకు మధ్య రక్తనాళం, నాడీ కణాల చుట్టూ ఎముక మధ్యలో చూడవచ్చు. ఇది అవయవాల అంతర్భాగంలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని నింపుతుంది. శరీర అంతర్భాగాలకు ఆధారాన్ని ఇస్తూ కణజాలాల మరమ్మతుకు సహాయపడుతుంది. కొవ్వు నిల్వ చేసే ఎడిపోస్ కణజాలం చర్మానికి దిగువ భాగంలో మరియు శరీర అంతర్భాగాల మధ్య ఉంటుంది. ఈ కణజాలంలోని కణాలు క్రొవ్వు కణికలతో నిండి ఉంటాయి. కొవ్వులు నిల్వ ఉష్ణ నిరోధముగా పనిచేసేటట్లు చేస్తుంది. నెక్స్ట్ కండర కణజాలంలో ఉండే పొడవైన కణాలనే కండర తంతువులు అంటారు. ఈ కణజాలం మన శరీరంలోని కదలికకు బాధ్యత వహిస్తుంది. కండరాలు సంకోచ ప్రోటీన్లు అనబడే ప్రత్యేక ప్రోటీన్లను కలిగి కదలికకు కారణమైన సంకోచ సడలికలు జరుగుతాయి. కొన్ని కండరాల కదలికలు మన నియంత్రణలో జరుగుతాయి. కాళ్ళు, చేతుల కండరాలు మనం కావాలంటే కదిలిస్తాము, వద్దనుకుంటే ఆపిస్తాం. ఇటువంటి కండరాలనే మనం నియంత్రిత కండరాలు అంటాం. ఇవి ఎక్కువగా ఎముకకు అతుక్కొని ఉండడం వలన వీటిని అస్థి కండరాలు అంటారు. ఎక్కువగా ఎముకకు అతుక్కొని ఉండడం వలన అస్థి కండరాలు అంటారు. ఇవి శరీర కదలికకు సహాయపడతాయి. ఎముకలు, చేతులలో, కాళ్ళలో ఉండే కండరాలనే మనం రేఖిత కండరాలు అంటారు.
చేతులలో కాళ్ళలో ఉండే కండరాలు రేఖిత కండరాలు. ఈ కండర కణజాలంలోని కణాలు పొడవుగా స్థూపాకారంగా శాఖారహితంగా ఉండి బహుకేంద్రకతనైతే కలిగి ఉంటాయి. ఆహార నాళంలో ఆహార కదలికలు లేదా రక్తనాళాల కండరాల సంకోచ సడలికలు మన ఆధీనంలో ఉండవు. మన ఇష్టానుసారం వీటిని ప్రారంభించలేము, అలాగే ఆపనలేము. ఇటువంటి కండరాలనే మనం నునుపు కండరాలు లేదా అనియంత్రిత కండరాలు అని అంటారు. ఇవి కంటి యొక్క ఐరస్ అనగా కనుపాప, గర్భాశయం, ఊపిరితిత్తులు, శ్వాసనాళాలలో కూడా ఉంటాయి. ఈ అనియంత్రిత కండరాలు లేదా నునుపు కండరాలు. వీటి కణాలు పొడవుగా మొనదేలి ఉంటాయి మరియు ఏక కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటినే అరేఖిత కండరాలు అని కూడా అంటారు. అరేఖిత కండరాలు పొడవుగా మొనదేలి ఉంటాయి, ఏకకేంద్రకాన్ని కలిగి ఉంటాయి. వీటిని అరేఖిత కండరాలు అంటారు. హృదయంలో ఉండే కండరాలు మన జీవితాంతం లయబద్ధమైన సంకోచ సడలికలను చూపిస్తాయి. వీటిని అనియంత్రిత కండరాలు లేదా హృదయ కండరాలు అంటారు. హృదయ కండర కణాలు స్థూపాకారంగా శాఖాయుతంగా ఒకే కేంద్రకాన్ని కలిగి ఉంటాయి. నెక్స్ట్ నాడీ కణజాలం. నాడీ కణజాలం అన్ని కణాలు ఉద్దీపనలకు ప్రతిచర్యను చూపించే సామర్థ్యం కలిగి ఉంటుంది. నాడీ కణజాలంలోని కణాలు చాలా ప్రత్యేకతను కలిగి ప్రేరేపించబడి శరీరంలో ఉద్దీపనలను ఒక ప్రదేశం నుంచి వేరొక ప్రదేశానికి చాలా వేగంగా ప్రసారం చేస్తాయి. మెదడు, వెన్నుపాము, నాడులు నాడీ కణాలతో నిర్మితమవుతాయి. ఈ కణజాలంలోని కణాలను నాడీ కణాలు లేదా న్యూరాన్లు అంటారు. నాడీ కణం కణద్రవ్యం కేంద్రకం కలిగిన కణదేహాన్ని కలిగి ఉంటుంది. కణదేహం నుండి పలుచని పొడవుగా కేశాలు వంటి నిర్మాణాలు బయటికి వస్తాయి. కణదేహం నుండి సాధారణంగా ప్రతి నాడీ కణానికి ఉండే ఒకే పొడవాటి భాగాన్ని మనం తంత్రికాక్షం అని, వాటి శాఖలు కలిగిన భాగాన్ని డెండ్రైన్స్ అని అంటారు. నాడీ కణానికి ఉండే పొడవాటి భాగాన్ని తంత్రికాక్షం అంటారు, శాఖలనైతే డెండ్రైన్స్ అని అంటారు. నాడీ కణం అనేది దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. నాడీ కణం దాదాపుగా 1 మీటర్ పొడవు ఉంటుంది. అనేక నాడీ తంతువులు సంయోజక కణజాలంతో బంధించబడి నాడిని ఏర్పరుస్తాయి. నాడీ తంతువుల ద్వారా పంపబడిన సంకేతాలను నాడీ ప్రచోదనాలు అని అంటారు. చాలా జంతువులలో నాడీ కణాలు మరియు కండర కణజాలం కలిసి పనిచేయడం అనేది మౌలికమైనది. ఈ కలయిక జంతువులలో ఉద్దీపనలకు ప్రతిచర్య చాలా వేగంగా జరగడానికి వీలు కల్పిస్తుంది. సో ఇదండి 9th బయాలజీ సెకండ్ లెసన్ కణజాలాలు చాప్టర్ కి సంబంధించినటువంటి మొక్కలు మరియు జంతువులు మనకు ప్రధానమైన ఆహార వనరులు. వ్యవసాయం మరియు పశుపోషణ ద్వారా మనం ఆహారాన్ని పొందుతాము. మన దేశ జనాభా 1 బిలియన్ కన్నా ఎక్కువ మరియు జనాభా నిరంతరం పెరుగుతూనే ఉంది. పెరుగుతున్న జనాభాకు ఆహారంగా ప్రతి సంవత్సరం 1/2 బిలియన్ టన్నుల కంటే ఎక్కువ ధాన్యం మనకు అవసరమవుతుంది. మన ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడానికి మనకు హరిత విప్లవం అనేది తోడ్పడుతుంది. మెరుగైన పాల ఉత్పత్తిని పెంచడానికి మరియు సమర్థవంతంగా వినియోగించడానికి శ్వేత విప్లవం తోడ్పడింది. గోధుమ, వరి, మొక్కజొన్న, చిరుధాన్యాలు, జొన్నలు వంటి ధాన్యాలు మనకు శక్తినిచ్చే పిండి పదార్థాలను అందజేస్తాయి. పప్పు ధాన్యాలైన శనగలు, బఠానీ, మినపప్పు, పెసరపప్పు, కందిపప్పు, ఎర్రపప్పు నుండి మాంసకృతులు లభిస్తాయి. నూనె గింజలైన సోయాబీన్స్, వేరుశెనగ నువ్వులు, ఆముదము, ఆవాలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు మనకు అవసరమైన ప్రోటీన్స్ ను అందిస్తాయి. కూరగాయలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు మనకు విటమిన్లు, ఖనిజ లవణాలతో పాటు కొంత మోతాదులో మాంసకృతులు, పిండి పదార్థాలు, క్రొవ్వులను కొద్ది మొత్తంలో అందిస్తాయి. ఈ ఆహార పంటలతో పాటు బెర్సిన్, ఓట్స్ లేదా సోడాన్, గడ్డి, పశుగ్రాస పంటలను పశువుల ఆహారం కోసం పెంచుతారు. జూన్ నుంచి అక్టోబర్ నెల వరకు పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు. నవంబర్ నుంచి ఏప్రిల్ మధ్య కాలంలో పండే పంటలను రబీ పంటలు అంటారు. వరి, సోయాబీన్స్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు ఇవన్నీ ఖరీఫ్ పంటకు ఎగ్జాంపుల్స్. వరి, సోయాబీన్స్, కందులు, మొక్కజొన్న, పత్తి, పెసలు, మినుములు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు వచ్చేసి రబీ పంటకు ఎగ్జాంపుల్స్. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీ, ఆవాలు, అవిసె గింజలు రబీ పంటలు. నెక్స్ట్ భారతదేశంలో 1952 నుంచి 2010 వరకు కేవలం 25% మాత్రమే పెరిగిన సాగు భూమి నుండి ఆహార ధాన్యాల ఉత్పత్తి 4 రెట్లు పెరిగింది. పంట దిగుబడిని అభివృద్ధి చేయడానికి అవసరమైన ప్రధాన కార్యకలాపాలను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి పంట రకం అభివృద్ధి, పంట ఉత్పత్తిలో అభివృద్ధి, పంట రక్షణ నిర్వహణ. ఫస్ట్ పంట రకం అభివృద్ధి గురించి చూద్దాం. ఈ విధానం నుంచి దిగుబడిని ఇచ్చే పంట రకం ఎంపిక చేయడంపై ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిరోధకత, ఎరువులకు ప్రతిస్పందన, నాణ్యత, అధిక దిగుబడి వంటి ఉపయోగకరమైన లక్షణాల కోసం మొక్కలను ప్రజననం చేయడం ద్వారా పంట రకాలు లేదా జాతులను మనం ఎంపిక చేసుకోవచ్చు. పంట రకాలలో కావలసిన లక్షణాలను సంకరీకరణం ద్వారా చేర్చడం ఒక పద్ధతి. సంకరీకరణం అనగా జన్యుపరంగా భిన్నంగా ఉన్న మొక్కల మధ్య జరిగే ప్రజననం లేదా క్రాసింగ్ ని మనం సంకరీకరణం అంటాం. ఈ
ఈ సంకరణం ప్రకాంతర, జన్యాంతర లేదా ప్రజాత్యాంతర కావచ్చు. ఈ సంకరణం ప్రకాంతరం వచ్చేసి జన్యాంతర లేదా ప్రజాత్యాంతర కావచ్చు. ప్రకాంతర అంటే వివిధ రకాల మధ్య జరుగుతుంది. అదే జాత్యంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య కావచ్చు. రకాంతరం అంటే వివిధ రకాల మధ్య జరుగుతుంది. జాత్యంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య కావచ్చు. ప్రజాతాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు. ఈ సంకరణం అనేది 3 విధాలుగా జరుగుతుంది: రకాంతర, జాత్యంతర లేదా ప్రజాత్యాంతర. రకాంతర అంటే వివిధ రకాల మధ్య జరుగుతుంది. జాత్యంతర అంటే ఒకే ప్రజాతికి చెందిన రెండు విభిన్న జాతుల మధ్య కావచ్చు. ప్రజాతాంతర అంటే వివిధ రకాల ప్రజాతుల మధ్య కావచ్చు. సాగు చేసే పద్ధతులు, పంట దిగుబడి అనేది వాతావరణం, నేల నాణ్యత, నీటి లభ్యత మీద ఆధారపడి ఉంటుంది. అధిక నేల లవణీయతను తట్టుకోగల రకాలు కూడా అభివృద్ధి చేస్తారు. ఎకరానికి పంట ఉత్పాదకత పెంచడం కోసం కృషి చేస్తారు. పంట ఉత్పత్తుల నాణ్యత పరిశీలన పంటకు అనేది మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గోధుమలో బేకింగ్ నాణ్యత, కొవ్వుల్లో వచ్చి ప్రోటీన్ల నాణ్యత, నూనె గింజల్లో నూనె నాణ్యత, పంట కూరగాయల్లోని నిలువకు అవసరమైన నాణ్యత అనేది ముఖ్యం. కొన్ని రకాల జీవ సంబంధ వ్యాధులను తట్టుకునే విధంగా తయారు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి వ్యాధులు, కీటకాలు, నెమటోడా మొదలైనవి వ్యాధులను తట్టుకునే విధంగా తయారు చేస్తారు. నిర్జీవ సంబంధమైన అంశాలు కరువు, కాటకాల లవణీయత, నీరు నిలిచి ఉండడం, ఉష్ణోగ్రత, చలి, మంచు వంటి వాటిని తట్టుకునే విధంగా పంట తయారు చేస్తారు. విత్తనం దగ్గర నుండి పంట కోసే వరకు గల వ్యవధి తక్కువగా ఉంటే ఆ పంట లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఏకరీతి పరిపక్వత పంట కోత ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు పంట కోత సమయంలో నష్టాలను కూడా తగ్గిస్తుంది. పంట ఉత్పత్తి నిర్వహణ. భారతదేశంలో ఇతర వ్యవస్థ ఆధారిత దేశాల వలె వ్యవసాయ పరిధి చిన్న పొలాల నుండి పెద్ద పొలాల వరకు ఉంటుంది. ఉత్పత్తి పద్ధతిలోనివి: ఖర్చు లేని ఉత్పత్తి, తక్కువ ఖర్చు ఉత్పత్తి మరియు ఎక్కువ ఖర్చు ఉత్పత్తి పద్ధతులు అయితే ఉన్నాయి. పోషకాల నిర్వహణలో మొక్కలు అనేక రకాల పోషకాలకు అవసరం అవుతాయి. మొక్కలకు గాలి, కార్బన్ మరియు ఆక్సిజన్ సరఫరా చేస్తుంది. హైడ్రోజన్ నీటి నుండి వస్తుంది మరియు నేల మిగిలిన పోషకాలను 13 మొక్కలకు సరఫరా చేస్తుంది. కొన్ని అధిక మొత్తంలో అవసరమవుతాయి, వాటిని స్థూల పోషకాలు అంటారు. అధిక మొత్తంలో అవసరమైతే స్థూల పోషకాలు అంటారు. తక్కువ మొత్తంలో అవసరమైతే సూక్ష్మ పోషకాలు అంటారు. స్థూల పోషకాలకు ఎగ్జాంపుల్ వచ్చేసి నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. సూక్ష్మ పోషకాలకు ఉదాహరణ వచ్చేసి ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, జింక్, రాగి, బాలిబ్డినం, క్లోరిన్. సూక్ష్మ పోషకాలకు. స్థూల పోషకాలకైతే నైట్రోజన్, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, గంధకం. సూక్ష్మ పోషకాలకైతే ఇనుము, మ్యాంగనీస్, బోరాన్, జింక్, రాగి, మాలిబ్డినం, క్లోరిన్. నెక్స్ట్ సేంద్రియ ఎరువులు అధిక మొత్తంలో కర్బన పదార్థాలను కలిగి ఉంటాయి. నేలకు పోషకాలను కూడా స్వల్ప మొత్తంలో అందిస్తాయి. ఈ సేంద్రియ ఎరువులను జంతువుల విసర్జక పదార్థములు, మొక్క భాగాలు కుళ్ళిపోవడం ద్వారా తయారు చేస్తారు. సేంద్రియ పదార్థాలు నేల యొక్క స్వభావాన్ని పెంచుతాయి. ఇది ఇసుక నేలలో నీటి నిల్వ సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. బంకమట్టి నేలలో పెద్ద మొత్తంలో ఉన్న సేంద్రియ పదార్థాలు అధికంగా ఉన్న నీటిని తొలగించి నీరు నిల్వ కాకుండా చేస్తుంది. మనం జీవ వ్యర్థాలతో ఉన్న సేంద్రియ ఎరువుల వాడకం వలన పర్యావరణ పరిరక్షణతో పాటు అధిక రసాయన ఎరువుల వాడకాలను కూడా నియంత్రించవచ్చు. జీవ వ్యర్థాలను ఉపయోగించడం కూడా వ్యవసాయ వ్యర్థాలను పునశ్చక్రీయం చేయడమే. సేంద్రియ ఎరువులను ఇలా వర్గీకరించవచ్చు. ఎలా అంటే కంపోస్ట్ మరియు వర్మి కంపోస్టు, నెక్స్ట్ పచ్చి రొట్టి ఎరువు, నెక్స్ట్ రసాయనిక ఎరువులు. ఫస్ట్ కంపోస్ట్ మరియు వర్మీ కంపోస్ట్ ఎరువులు. పశువుల విసర్జక పదార్థాలు, జంతువు వ్యర్థాలు, గృహ వ్యర్థాలు, మురుగు వ్యర్థాలు, గడ్డి నిర్మూలించబడిన కలుపు మొక్కలు మొదలైన వాటిని గుంటల్లో వేసి కులింపజేయడాన్ని కంపోస్టింగ్ అని అంటారు. మొక్కలు మరియు జంతువుల వ్యర్థాలను కుళ్ళిపోయే ప్రక్రియను వేగవంతం చేయడానికి వానపాములను ఉపయోగించడం ద్వారా కూడా కంపోస్ట్ అనేది తయారవుతుంది. దీనిని వర్మీ కంపోస్ట్ అంటారు. వానపాములను ఉపయోగించి కంపోస్ట్ తయారు చేస్తే దాన్ని వర్మీ కంపోస్ట్ అంటారు. నెక్స్ట్ పచ్చి రొట్టె ఎరువు అనేది పంట వేయడానికి ముందు జనుము లేదా గోరుచిక్కుడు వంటి కొన్ని మొక్కలను పెంచి వాటిని దున్నడం ద్వారా మట్టిలో కలుపుతారు. ఈ పచ్చని మొక్కలు ఎరువుగా మారి నత్రజనిగా మారి భూసారాన్ని పెంచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ రసాయనిక ఎరువులు. వాణిజ్యపరంగా ఉత్పత్తి చేయబడిన మొక్కల పోషకాలని మనం రసాయనిక ఎరువులు అంటారు. ఈ ఎరువులు నత్రజని, భాస్వరం, పొటాషియంలను రసాయనిక ఎరువులు అని అంటారు. నత్రజని, భాస్వరం, పొటాషియం ఎరువులను
రసాయనిక ఎరువులు అంటారు. ఇవి ఆరోగ్యకరమైన మొక్కలు మొలకెత్తడానికి ఉపయోగిస్తాయి. అధిక ఎరువులు నీటి కాలుష్యానికి దారితీస్తాయి. సేంద్రియ ఎరువులను సేంద్రియ వ్యవసాయం చేయడంలో ఉపయోగిస్తారు. సేంద్రియ వ్యవసాయంలో పశువుల వ్యర్థాలు, గడ్డి, నీలి ఆకుపచ్చ శైవలాల వర్ధనం వంటి జీవకారకాల వినియోగం, పసుపు, వేపాకులు వంటి జీవనాశకాలు ఉపయోగించడం చేస్తారు. పసుపుని వేపాకుల్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ నీటిపారుదల. భారతదేశంలో అత్యధిక వ్యవసాయం వర్షాధారం మీద ఉంటుంది. బావులు రెండు రకాల బావులు: తవ్విన బావులు, గొట్టపు బావులు. తవ్విన బావుల్లో నీరు కలిగి ఉండే పొరల నుండి సేకరిస్తారు. గొట్టపు బావుల్లో నీటిని లోతైన పొరల నుండి సేకరిస్తారు. కాలువలు అనేది విస్తృతమైన నీటిపారుదల వ్యవస్థ. రిజర్వాయర్ల నుండి సరిపడా నీళ్లు విడుదల కాకపోవడం వలన లేదా సరిపోయినంత నీటి సరఫరా సరిగ్గా లేని ప్రాంతాల్లో ఎత్తిపోతల వ్యవస్థ అనేది మరింత హేతుబద్ధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ నదులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నీటి పారుదల కొరకు నేరుగా నదుల నుండి నీరు తీసుకోవడం అనేది జరుగుతుంది. చెరువు అనేది చిన్న పరివాహక ప్రాంతాల నుండి నీటి ప్రవాహాలను అడ్డగించి నీరు నిల్వ చేసే చిన్న రిజర్వాయర్లు. అంతర పంట అంటే ఒక పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడాన్ని అంతర పంట అంటారు. ఒక పంట కొన్ని వరుసల్లో, రెండో పంట కొన్ని వరుసల్లో ఏకాంతరంగా ఉంటాయి. ఉదాహరణకు సోయాబీన్స్ మరియు మొక్కజొన్న పంట, సజ్జలు మరియు కందులు పంట పోషకాలు వేరువేరుగా ఉండేలా పంటలను ఎన్నుకుంటారు. ఆ విధంగా అంతర పంటలు అనేవి వేస్తారు. నెక్స్ట్ దీని ఫలితంగా సరఫరా చేయబడిన పోషకాలు గరిష్ట వినియోగం సాధ్యమవుతుంది. ఒక నేలలో ముందస్తు ప్రణాళిక ప్రకారం వివిధ పంటలను ఒకదాని తర్వాత వేరొక దాన్ని పండించడాన్ని మనం పంట మార్పిడి అని అంటాం. కాల వ్యవధిని బట్టి వివిధ రకాల పంటల కలయికను పంట మార్పిడిలో నిర్ణయిస్తారు. భూమి, నీటిపారుదల సౌకర్యాల లభ్యత ఒక పంట తర్వాత సాగు చేయవలసిన రెండో పంట ఎంపికను నిర్ణయిస్తుంది. సాగు చేసే నేలలో అవాంఛిత మొక్కల్ని మనం కలుపు మొక్కలు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కలుపు మొక్కలకు ఎగ్జాంపుల్ జాందీయం, గోఖ్రు, తర్వాత పార్థీనియం, గాజర్ ఘాష్, సైపరినాస్ రోటాండస్, మోత. కలుపు మొక్కలు ఆహార స్థలము, కాంతి కోసం పంట మొక్కలతో కలిసి పోటీ పడతాయి. నెక్స్ట్ ఆహార సంబంధ ఉత్పత్తుల్లో పోషక విలువలు పట్టికనైతే ఇప్పుడు చూద్దాము. జంతు సంబంధ ఉత్పత్తుల్లో పోషక విలువలు. జంతు ఉత్పత్తులు వచ్చేసి పాలు, గుడ్డు, మాంసం, చేప. పాలులో కొవ్వు వచ్చేసి 3.60, మాంసకృతులు 4, చక్కెరలు 4.50, ఖనిజ లవణాలు 0.70, నీరైతే 87.20, విటమిన్లు అయితే B1, B2, B12, D, ఈ విటమిన్లు అయితే పాలల్లో ఉంటాయి. గుడ్లో ఉండే విటమిన్లు అయితే B2, D, మాంసంలో ఉండే విటమిన్లు అయితే B2, B12, చేపలో ఉండే విటమిన్లు అయితే నియాసిన్, DA, E. అయితే గుడ్డులో ఉండే విటమిన్లు వచ్చేసి B2, D, మాంసంలో ఉండే విటమిన్లు B2, B12, చేపలో ఉండే విటమిన్ నియాసిన్, D, విటమిన్ D, A. కొవ్వుల పర్సంటేజ్ వచ్చేసి పాలలో కొవ్వు పర్సంటేజ్, మాంసకృతులు, చక్కెరలు, ఖనిజ లవణాలు, నీరు. గుడ్డులో అయితే కొవ్వు పర్సంటేజ్ 12, మాంసకృతులు 13, చక్కెరలు అయితే లేవు, ఖనిజ లవణాలు వచ్చేసి 1 పాయింట్, నీరు 74 పాయింట్స్. మాంసంలో అయితే 3.60 కొవ్వు పర్సంటేజ్, మాంసకృతులు వచ్చేసి 21.10%, ఖనిజ లవణాలు వచ్చేసి 1.10%, మాంసంలో ఉండే నీరు వచ్చేసి 74.20%. చేపలో కొవ్వు పర్సంటేజ్ వచ్చేసి 2.50%, మాంసకృతులు వచ్చేసి 19%, ఖనిజ లవణాలు వచ్చేసి 1.30%, చేపలో ఉండే నీటి శాతం వచ్చేసి 77.20%. ఇది జంతు సంబంధ ఉత్పత్తుల్లో పోషక విలువలు శాతం అన్నమాట. నెక్స్ట్ ధాన్యము నిల్వ. కీటకాలు, ఎముకలు, శిలీంధ్రాలు, పురుగులు, బ్యాక్టీరియా మరియు నిర్జీవ కారకాలు నిల్వ ప్రదేశాల్లో సరైన తేమ, ఉష్ణోగ్రత అనేది లేకపోవడం వలన ధాన్యము నాణ్యత అనేది క్షీణించడం, ధాన్యం బరువు అనేది తగ్గడం అనేది జరుగుతుంది. నివారణ మరియు నియంత్రణ విధానాలు పాటించి భవిష్యత్తులో మనం వాడుకునే విధంగా ధాన్యం నిల్వ అనేది చేయాలి. ధాన్యం నిల్వ చేయడానికి ముందు బాగా శుభ్రపరిచి సూర్యరశ్మిలో బాగా ఎండబెట్టి ఆ తర్వాత నీడలో ఆరబెట్టాలి. మరియు తెగుళ్లను చంపే రసాయనాలను ఉపయోగించి చీడ పురుగులను నశింపజేయవచ్చు. నెక్స్ట్ పశు సంవర్ధనం గురించి చూద్దాం. పశు సంవర్ధనం అనేది శాస్త్రీయమైన పశుగణన ప్రజననం. దీనిలో పోషణ, ప్రజననం, వ్యాధి నియంత్రణ వంటి వివిధ అంశాలు అయితే ఉంటాయి. భారతీయ పశువులు 2 వేరువేరు జాతులకు చెందినవి. అవి బాస్ ఇండికాస్ ఆవులు మరియు బాస్ బాలివస్ గేదెలు. పాలను ఉత్పత్తి చేసే జంతువులను పాడి పశువులు లేదా డైరీ జంతువులు అని అంటారు. వ్యవసాయ అవసరాలకు ఉపయోగించే జంతువులను మెట్ట జంతువులు అని అంటారు.
దూడ పుట్టిన తర్వాత పాలిచ్చే కాలాన్ని పెంచడం ద్వారా పాల ఉత్పత్తి అనేది పెంచవచ్చు. జెర్సీ, బ్రౌన్విస్ వంటి విదేశీ జాతులు ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడతాయి. ఎక్కువ కాలం పాలిచ్చే పశువుల కోసం ఎంపిక చేయబడ్డ జంతువులు వచ్చేసి జెర్సీ, బ్రౌన్విస్. నెక్స్ట్ రెడ్ సింధీ, సాహివాల్ వంటి దేశీయ వ్యాధులు లేదా స్థానిక జాతుల వ్యాధులకు అద్భుతమైన నిరోధకతను అయితే చూపుతాయి. కావలసిన 2 లక్షణాలలో జంతువులను పొందడానికి ఈ స్థానిక జాతులను అన్య దేశ జాతులను పరప్రజననం చేయవచ్చు. పశుగ్రాసంలో ఉండే పదార్థాలు 2 రకాలు. రఫేజస్ అనగా ఎక్కువగా పీచు ఉండే పదార్థాలు మరియు గాఢత కలిగి ఉండే పదార్థాలు. గాఢత కలిగి ఉండే పదార్థాల్లో పీచు పదార్థాలు తక్కువగా ఉండి సాపేక్షంగా అధిక స్థాయిలో ప్రోటీన్లు, ఇతర పోషకాలు ఉంటాయి. పశువుల్లోని పరాన్నజీవులు బాహ్య పరాన్నజీవులు మరియు అంతర్గత పరాన్నజీవులు రెండూ కావచ్చు. బాహ్య పరాన్నజీవులు చర్మంపై నివసించి ప్రధానంగా చర్మ వ్యాధులు అయితే కలుగజేస్తాయి. పురుగులు వంటి అంతర్గత పరాన్నజీవులు జీర్ణాశయం మరియు ప్రేగులను ప్రభావితం చేస్తాయి. ఫ్లూక్స్ కాలేయాన్ని దెబ్బతీస్తాయి. బ్యాక్టీరియా, వైరస్ వలన అంటువ్యాధులు కూడా కలుగుతాయి. నెక్స్ట్ కోళ్ల పెంపకం. గుడ్ల ఉత్పత్తి కోసం పెంచే కోళ్లనైతే లేయర్స్ అంటారు. మాంసం కోసం పెంచే కోళ్లనైతే బాయిలర్స్ అని అంటారు. స్వదేశీ కోడి జాతికి ఎగ్జాంపుల్ వచ్చేసి ఆసిల్. అన్య దేశ కోడి జాతికి ఎగ్జాంపుల్ వచ్చేసి లెగ్ హార్న్. బాయిలర్ కోళ్లకు ఇచ్చే రోజువారీ ఆహారం ఎక్కువ ప్రోటీన్లతో తగినంత కొవ్వుతో కూడి ఉంటుంది. పౌల్ట్రీ ఆహారంలో విటమిన్ ఏ మరియు విటమిన్ కే స్థాయిలు అనేవి ఎక్కువగా ఉంచబడతాయి. వైరస్, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు, పరాన్నజీవులు, అలాగే పోషకాహార లోపాల వలన కలిగే అనేక వ్యాధులతో పౌల్ట్రీ పక్షులు బాధపడుతూ ఉంటాయి. నెక్స్ట్ చేపల ఉత్పత్తి. మన ఆహారంలో చేపల వలన మాంసకృతులు చౌకగా లభిస్తాయి. చేపల ఉత్పత్తిలో బాజాలు గల నిజమైన చేపలు, అలాగే రొయ్యలు మరియు మొలస్కా వంటి కర్పరయుత జీవులైతే ఉంటాయి. చేపల పెంపకాన్నే మత్స్య సంవర్ధనం అని అంటారు. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులో ఎన్ని కిలోమీటర్ల తీర ప్రాంతం, దాని వెనుక లోతైన 7,500 సముద్రాలు. భారతదేశం యొక్క సముద్ర మత్స్య వనరులో 7,500 కిలోమీటర్ల తీర ప్రాంతం, దాని వెనుక లోతైన సముద్రాలైతే ఉన్నాయి. ప్రసిద్ధి చెందిన సముద్ర చేప రకాలు వచ్చేసి పాంప్రెట్, మాకేరల్, ట్యూనా, సార్డినెస్, బాంబేటెక్. ప్రసిద్ధి చెందిన సముద్ర చేప రకాలు. సముద్రపు చేపలను ఫిషింగ్ బోట్ల నుండి చాలా రకాల చేపలు పట్టే వాళ్ళను ఉపయోగించి పట్టుకుంటారు. ఉపగ్రహాలు, ఎకో సౌండర్లను ఉపయోగించి బహిరంగ సముద్రంలో చేపల పెద్ద సముదాయంను గుర్తించడం ద్వారా అధిక మొత్తంలో దిగుబడి అనేది పెరుగుతుంది. అధిక ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన కొన్ని సముద్రపు చేపలను కూడా సముద్రపు నీటిలో ఉంచుతారు. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి మల్లెట్, భేట్కి, పెర్ల్ స్పాట్స్ వంటి వాజా చేపలు, రొయ్యలు, మస్సెల్స్ మరియు ఆల్చిప్పలు. సీవీడ్ వంటి కర్పర చేపలు, అలాగే సముద్రపు నాచు ఉన్నాయి. ముత్యాల కోసం ఆల్చిప్పలు కూడా పెంచుతారు. నెక్స్ట్ మంచినీటి రొయ్యకు ఎగ్జాంపుల్ వచ్చేసి బాక్రియం రోజన్బర్గి. మంచినీటి రొయ్యకు ఎగ్జాంపుల్ బాక్రియం రోజన్బర్గి. నెక్స్ట్ సముద్రపు నీటి రొయ్యకు ఎగ్జాంపుల్ వచ్చేసి పీనియస్ మొనోడాన్. తర్వాత భూప్రాంత మత్స్య పరిశ్రమ. చేపల పెంపకం కొన్నిసార్లు వరి పంటతో కలిసి చేపడుతున్నారు కనుక చేపలు వరి పొలంలోని నీటిలో పెరుగుతాయి. ఒక చేపల చెరువులో 5 లేదా 6 రకాల చేప జాతులను కలిపి పెంచుతారు. ఉపరితల ఆహారాన్ని తీసుకునే చేప వచ్చి కట్ల, మధ్య ప్రాంతంలో ఆహారాన్ని తీసుకునేది రోహు, చెరువు అడుగు భాగంలో ఆహారాన్ని తీసుకునేది మృగాల్ మరియు కామన్ కార్ఫ్. ఉపరితల ప్రాంతంలో కట్ల, మధ్య ప్రాంతంలో రోహు, చెరువు అడుగు భాగంలో వచ్చేసి మృగాల్, కామన్ కార్ఫ్. కలుపు మొక్కలపై ఆధారపడేది గ్రాస్ కార్ప్. ఈ జాతులన్నీ కలిసి చెరువుల్లోని ఆహారాన్ని ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయన్నమాట. అంటే అన్ని రకాల చేపలను 5-6 రకాల చేపల్ని కలిసి పెంచుతున్నారు కాబట్టి ఇవన్నీ ఒకదానితో ఒకటి పోటీ పడకుండా తింటాయి. నెక్స్ట్ ఫలితంగా చెరువుల్లో చేపల దిగుబడి అనేది బాగా పెరుగుతుంది. మిశ్రమ చేపల పెంపకంలో ఉన్న సమస్య ఏంటి అంటే అందులోని చేపలను వర్షాకాలంలో గుడ్లు పెడతాయి. వన్య వనరుల నుండి చేపల విత్తనాలను సేకరించిన కూడా అవి ఇతర జాతి చేపల విత్తనాలతో కలిసి ఉంటాయి. చేపల పెంపకంలో ప్రధాన సమస్య ఏంటి అంటే మంచి నాణ్యత గల విత్తనాలు అందుబాటులో లేకపోవడమే. ఈ సమస్యను అధిగమించడానికి హార్మోన్ల ప్రేరణ ఉపయోగించి చేపలను పెంచడానికి మార్గాలు అయితే ఇప్పుడు కనుగొనబడ్డాయి. నెక్స్ట్ తేనెటీగల పెంపకం గురించి చూద్దాం.
పెంపకానికి పెట్టుబడి తక్కువ కనుక రైతులు దీన్ని అదనపు ఆదాయ వనరుగా చేపట్టారు. తేనెతో పాటు తేనె తొట్టెలోని మైనం కూడా వివిధ రకాల మందుల తయారీకి ఉపయోగపడుతుంది. వాణిజ్య పరంగా తేనె ఉత్పత్తికి ఉపయోగపడేది ఎపిస్ సిరానా ఇండికా. ఎపిస్ సిరానా ఇండికా వచ్చేసి సాధారణంగా ఇండియన్ బీ అని అంటారు. వాణిజ్య పరంగా తేనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే జాతి ఇటాలియన్ రకానికి చెందిన ఏపిస్ మిల్లోఫెరా. తేనెటీగ జాతులు వచ్చేసి ఏపిస్ డార్సెటా, రాగ్బీ మరియు ఏ ఫ్లోరియా మరియు లిటిల్ బీ తేనెటీగ జాతులు. ఇటాలియన్ తేనెటీగలకు తేనెను అధికంగా సేకరించే సామర్థ్యం ఉంటుంది. ఇవి తక్కువగా కొడతాయి. ఇటాలియన్ తేనెటీగలు ఇవి చాలా ఎక్కువ కాలం వాటి తేనె తిట్టులోనే ఉంటూ అధిక ప్రత్యుత్పత్తి అనేది జరుపుకుంటాయి. సో ఇదండి ఆహారం 9th బయాలజీ 3rd లెసన్ ఆహార వనరుల అభివృద్ధి లెసన్ కి సంబంధించినటువంటి నోట్స్. సో